ఇది ఒకసారి ఇది చూడు, మనం చేసాం కదా. మర్చిపోయా స్క్రీన్ షేర్ చేయి. దొరికింది ఇదే. స్క్రీన్ షేర్ చేయలేదురా నువ్వు. చేస్తున్నా నేను అది ఎక్కడ ఉందని చూస్తాను. కనపడుతుందా? ఏది ఓపెన్ అయితే లేదు సార్. కనపడుతుందా? ఇప్పుడు ఇది ఇమేజ్ కదా, సపోజ్ ఇది అనుకున్నా. ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్. అది అది రాకూడదు. క్లిక్ చేయాలి ఫస్ట్, నువ్వు ఇమేజ్ ని క్లిక్ చేయి. ఇమేజ్ ని క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి కాపీ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. ఇదిగో. అరే ఇది కూడా కరెక్ట్ కాదు, ఇది కూడా కరెక్ట్ కాదు. డాట్ జేపీ అయితులే కాకపోతే .jpeg అని ఉంది కదా, అక్కడ వరకు కాపీ చేయి. తీసేసి లాస్ట్ లో చెత్త తీసి ఇక్కడ వరకు అంతే. సరే, కంట్రోల్ షిఫ్ట్ అయి కొట్టు. ఇన్స్పెక్ట్ టూల్ ని సెలెక్ట్ చేయి. ఇక్కడ అది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇన్స్పెక్ట్ టూల్ ఉంటుంది కదా, పైన 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 ఇదే దాని మీద పెట్టు, ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసావా? ఇదిగో ఆ ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్ళి కన్సోల్ సెలెక్ట్ చేసావు కదా, ఎలిమెంట్స్ సెలెక్ట్ చేయకూడదు. ఎస్ఆర్సి నువ్వేం పెడుతున్నావు చూడు, ఎస్ఆర్సి నువ్వు ఇమేజ్ టైటిల్ పెడుతున్నావు, ఎస్ఆర్సి పెట్టట్లా. అరే అయినా నువ్వు ఎస్ఆర్సి పేస్ట్ చేయలేదు కదరా, నువ్వు కాపీ చేసిన పేస్ట్ చేయలే నువ్వు అక్కడ. ఇక్కడ ఏదో పేస్ట్ చేసావు చూడు. లేదు కరెక్ట్ గా పేస్ట్ చేసాను. ఇదిగో మళ్ళీ నొక్కు. అది నొక్కుతుంటే ఇది వస్తుంది. రిఫ్రెష్ కొట్టి ఒక్కసారి ఎక్కువ సార్లు నొక్కు, మాకు ఒక్కసారి. ఎస్ఆర్సిలో టైటిల్ పెడుతున్నావు నువ్వు, అది ప్రాబ్లం. ఎస్ఆర్సిలో టైటిల్ పెడుతున్నాను. ఎస్ఆర్సి ఇదిగో ఎస్ఆర్సి ఇది. అదిగో టైటిల్ పెడుతున్నావు, యూజర్ పాయింట్ డాట్ వాల్యూ కాదు. యూజర్ పాయింట్ అంటే ఏంది? యూజర్ పాయింట్ అంటే మనం ఫస్ట్ ఇచ్చామే, ఫస్ట్ బాక్స్ లో అది ఫస్ట్ బాక్స్ లో కాదు కదా నువ్వు యూఆర్ఎల్ పెట్టింది, సెకండ్ బాక్స్ లో కదా యూఆర్ఎల్ చేయాలి. ఇది తీసేసి దీనికి ఏముంది ఇక్కడ, ఇన్పుట్ ఏనా ఏది? ఇమేజ్ పైన ఉంది చూడు, థర్డ్ లైన్ లో ఉంది, ఇన్పుట్ డాట్ వాల్యూ అనుకో. ఇన్పుట్ డాట్ వాల్యూ కదా, ఇన్పుట్ డాట్ వాల్యూ వచ్చింది. అట్లా సోర్స్ మళ్ళీ జేజేకే అని పడుతుంది. అరే అది కూడా నువ్వు అక్కడ కూడా మారుతుంది చూడు, క్లిక్ చేయంగానే ఆడ వాల్యూ ఎందుకు మారుతుంది, జేజేకే వస్తుంది. రిఫ్రెష్ కొట్టి మళ్ళీ ఫంక్షన్ లో రాశాను. కంట్రోల్ క్లిక్ చేయి. అదిగో ఇన్పుట్ మారిపోతుంది. ఎందుకు? వెనక్కి కోడ్కి వెళ్ళి
క్లిక్ చేయగానే ఏం చేస్తున్నావు చూడు. క్లిక్ చేయగలనే ఇదిగో షో టైటిల్, హెడ్డింగ్ డాట్ వాల్యూ. హెడ్డింగ్ అంటే ఏంటి అసలు? హెడ్డింగ్ అంటే ఫస్ట్ బాక్స్. ఇదిగో ఇది 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 ఫస్ట్ బాక్స్. ఇది ఇంతమటికి ఫస్ట్ బాక్స్. ఓకే, హెచ్టిఎంఎల్కి వెళ్ళి ఒకసారి. హెచ్టిఎంఎల్ ఏం పెట్టలేదు అసలు, ఏం మొత్తం మొత్తం ఇక్కడి నుంచే జేఎస్. చేస్తున్నావు. అదే కదా ఏముంది. ఓకే, ఒకసారి చేసుకెళ్ళు. బాడీ ఉంది, బాడీ తెచ్చుకున్నావు, ఇన్పుట్ ట్యాగ్ క్రియేట్ చేసావు, ఇన్పుట్ ట్యాగ్ క్రియేట్ చేసి బాడీలో పెట్టావు, హెడ్డింగ్ క్రియేట్ చేసావు, క్రియేట్ చేసి బాడీలో పెట్టావు, బటన్ క్రియేట్ చేసావు, బటన్ టెస్ట్ కాంటెంట్ ఇచ్చావు, క్లాస్ ఇచ్చావు, బాడీలోకి పెట్టావు, బటన్ కి ఈవెంట్ లిజనర్ యాడ్ చేసావు. తేడా ఉంది. అవును, ఇన్పుట్ డాట్ వాల్యూ. ఓకే. తప్పు జరిగింది. నాకు తెలిసి ఇక్కడ యూజర్ పాయింట్ అంటే ఎవడు? అసలు యూజర్ పాయింట్ అంటే ఏంట్రా? పేరేందిరా? ఏది నేను అలా పడుతుంది? పెట్టలేదు. యూజర్ పాయింట్ అంటే ఇమేజ్ చేసి ఫస్ట్ బాక్స్ వాడు. ఫస్ట్ బాక్స్. అంటే వీడి పేరేంది? ఏడు వీడు అరే అసలు అది మార్చక్కర్లా, నువ్వు అది ఎందుకు మార్చాలనుకుంటున్నావు? ఏది? అసలు అది మార్చక్కర్లా. 18 కమెంట్ చేసి. ఈ రెండా? ఉమ్. ఇప్పుడు నువ్వు ఫస్ట్ దాంట్లో యూఆర్ఎల్ పెట్టాలి. ఎందుకు? హెడ్డింగ్ అనేది సెకండ్ బాక్స్, ఫస్ట్ బాక్స్ ఏంటో చూడు. ఇన్పుట్ అనేది ఫస్ట్ బాక్స్. రెండు పేర్లు కన్ఫ్యూజన్ లేరా ఇక్కడ? నువ్వు చేసిన తప్ప అదే, పేర్లు సరిగ్గా పెట్టలా. నేను చెప్తా, వెనక్కి వెళ్ళి ఏం చేయాలి. అవుట్పుట్ కా? ఫస్ట్ దాంట్లో యూఆర్ఎల్ పెట్టు, సెకండ్ దాంట్లో ఏదో ఒకటి పెట్టుకో. ఇక్కడ ఏదో ఒకటి పెట్టు, టైటిల్ ఇవ్వు, ఏదో టైటిల్. అది రని ఇప్పుడు అర్థమైందా పేర్లు ఎంత ఇంపార్టెంట్? నామకే వాసి ఇవ్వకూడదు, పేర్లు కరెక్ట్ గా అర్థవంతమైన పేర్లు ఇవ్వాలి. ఏది తప్పైంది ఇక్కడ? పేరు యూజర్ పాయింట్ అనేది తప్ప. అదొకటి తప్పు. థర్డ్ లైన్ ఇన్పుట్ అన్నావు, ఇన్పుట్ ట్యాగ్ ఇన్పుట్ అనే పేరు ఇచ్చావు. అట్లా కాదు, ఇమేజ్ ఇన్పుట్ అని ఇవ్వాల్సింది, లేకపోతే ఇంకేదన్నా ఇవ్వాల్సింది. ఇమేజ్ ఇన్పుట్. అప్పుడు ఫస్ట్ దాంట్లో ఇమేజ్ ఇన్పుట్ ఇస్తున్నాను. ఇమేజ్ ఇన్పుట్. అది హెడ్డింగ్ కూడా హెడ్డింగ్ ఇన్పుట్ అను. ఇక్కడ కూడా మార్చాలా? మార్చాలి. హెడ్డింగ్ కూడా హెడ్డింగ్ ఇన్పుట్ అని, లేకపోతే వదిలేసిన ఎక్కడ? ఇక్కడ హెడ్డింగ్ ఇన్పుట్. ఓకే, ఇక్కడ కూడా హెడ్డింగ్ ఇన్పుట్. అయినా కూడా సెవెంత్ లైన్ లో కూడా ఇంక ఇక్కడ యూజర్ పాయింట్ అనేది తీసేయాలి ఫస్ట్. అసలు నువ్వు అక్కడ మార్చక్కర్లా, హెడ్డింగ్ మార్చక్కర్లా. ఎందుకురా హెడ్డింగ్ ఎందుకు మార్చాలనుకున్నావు నువ్వు? ఎక్కడ? ఆ 2 లైన్లు ఎందుకు పెట్టావు? హెడ్డింగ్ ఎందుకు మార్చాలనుకున్నావు? సరే, అది కన్ఫ్యూజ్ అయిందిలే. నువ్వు యూజర్ పాయింట్ అనడం వల్ల కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. తీసేసే, తీసేనా? 2 లైన్లు తీసేసే. నేను బేసిక్ ఏమనుకున్నానంటే లైక్ ఇప్పుడు దీన్ని తెచ్చుకున్నాం కదా, ఈ ఇమేజెస్ దానికి ఇన్పుట్ డాట్ వాల్యూ అనేది ఒక వాల్యూ తెచ్చుకోవాలి కదా మనం. అందుకని అది రాసా. అంటే ఇప్పుడు ఇన్పుట్ వాడు ఇవ్వాలి కదా. అదే కదరా ఇది. ఇప్పుడే ఇచ్చాడు ఇక్కడ. కాదు, ఇటే రివర్స్ లో పెట్టాను. రివర్స్ లో పెట్టాను. సరిపోయింది.
ఇప్పుడు ఇక్కడ కాన్స్ట్ ఇమేజ్ ఈక్వల్ టు ఇది చేసాము, ఇక్కడ మార్చాలి అంతేగా. ఏంటి మార్చటం? ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఇమేజ్ ఇన్పుట్ అని పెట్టాలి. అట్లా అక్కర్లేదురా. Hmm. ఎందుకు నువ్వు సెకండ్ దాంట్లో యూఆర్ఎల్ పెట్టాలనుకుంటున్నావు? ఇప్పుడు అలాగా చేంజ్ చేయాల్సింది. థర్డ్ ఫోర్త్ లైన్ కట్ చేసి థర్డ్ ఫోర్త్ కట్ చేయాలా? ఎయిత్ తర్వాత పెట్టుకో. ఫస్ట్ అది వస్తుంది. ఇక్కడ రాయాలా? అక్కడ స్పేసెస్ కరెక్ట్ గా ప్రాపర్ గా ఎయిత్ తర్వాత పెట్టావు కదా. ఓకే ఓకే, అంతే కరెక్టే. అంటే ఫస్ట్ నువ్వు హెడ్డింగ్ ఇన్పుట్ పెడుతున్నావు, తర్వాత ఇమేజ్ ఇన్పుట్ పెడుతున్నావు. ఇది రాయటం తెలియాలి, ఏది ఫస్ట్ రాయాలి ఏది సెకండ్ రాయాలి బేసిక్ గా. రిలేటెడ్ అన్ని రాసుకోరా, రిలేటెడ్ అన్ని కలిపి రిలేటెడ్ థింగ్స్ అన్ని పక్క పక్కన రాసుకో. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫస్ట్ ఏం చేశాను, ఇమేజ్ బాక్స్ క్రియేట్ చేసేసా ఫస్ట్. చేసేసి అంటే ఆల్రెడీ మనం ఆ రోజు చేసాం కదా అదే, దాని తర్వాత నేను ఇది రాశాను. అంటే వాడి ఇన్పుట్ ఏదో ఒక పేరు ఇవ్వాలి కదా అని. సర్లే, ఇంకా పెద్ద ఫోకస్ ఒకసారి చూడు. ఇప్పుడు అక్కడ టైటిల్ మారింది, ఇక్కడ మారింది చూడు, కలర్ మారింది. కలర్ పెట్టేదానికి నేను ఇది కాదు ఇది కాదు. అయితే ఫస్ట్ దాంట్లోనే ఏదో తప్పు జరిగింది లేరా, ఫస్ట్ దాంట్లోనే తీసుకుంటుంది. ఫస్ట్ తీసుకుంటుంది ఇది, ఫస్ట్ కూడా తీసుకోవట్లేదు ఇప్పుడు. సరిపోయింది. అసలు ఫంక్షనాలిటీ దానికి అసలు ఎగ్జిక్యూట్ అవ్వట్లా. ట్యాగ్ కూడా వెనక్కి ఏమైంది? అవి ఎత్తేసాం కదా, అది ఉండాలి. నువ్వు అది లేకుండా ఎట్లా రెండో ఇన్పుట్ ఏది అది కమెంట్ చేసాం కదరా. అది దీంట్లో చేసినప్పుడు జరగాలి కదా అది. కంట్రోల్ జెడ్ కొట్టి కంట్రోల్ షిఫ్ట్ జెడ్ కొట్టు. కంట్రోల్ షిఫ్ట్ జెడ్ ఏం చేయమా కంట్రోల్ షిఫ్ట్ జెడ్ కొట్టు. కంట్రోల్ జెడ్ ఒకసారి నొక్కు. కంట్రోల్ జెడ్ ఒకసారి, ఇంకోసారి. చాలు చాలు. ఇప్పుడు చూడు. ఓకే, ఇందా పేర్లు మార్చాం కదా, అక్కడ ఏదో గడిబిడి అయినట్టుంది. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా రివర్స్ తీసుకుంది. ఇప్పుడు రివర్స్ తీసుకోకూడదంటే ఏం చేయాలంటే ఇప్పుడు చెప్తా చూడు. ఆ 2 లైన్లు కింద పెట్టే 3, 4 ని 8 కింద పెట్టు. ఆ పేర్లు మార్చేటప్పుడు గడిబిడైంది. ఈ 3, 4 ని 7 కింద పెట్టు. ఇప్పుడు వచ్చి ఏది కాపీ యూఆర్ఎల్ పెట్టలా నువ్వు, ఏదో సంథింగ్ ఏదో పెట్టు. కాపీ చేసుకో యూఆర్ఎల్ అక్కడికి వెళ్ళి. మర్చిపోయా, అది చేశాను కదా. సరే ఇప్పుడు రైట్ అయింది. సరే, అదే మురళి ఉన్నావా? ఉన్నారా? శివరాం ప్లాన్ ఏంటంటే, ప్లాన్ చెప్తా చూడు. డామ్ గురించి కష్టపడద్దులే. ఎసిన్క్రోనస్ జావాస్క్రిప్ట్ గురించి ఒక క్లిమ్స్ ఇస్తాను నీకు ఈ రోజు, ఏంటి ఎలా వర్క్ అవుతుంది. అర్థం కాదు ఫస్ట్ స్టేజ్ లోనే. సో దానికోసం మనం ఏం చేద్దాం అంటే ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇదివరకు నీకు అరేస్ ఎట్లా నేర్పించా గుర్తుందా? ఇండెక్స్ హెచ్టిఎంఎల్కి వెళ్ళాం, ఓన్లీ అక్కడే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. అలానే ఎసిన్క్రోనస్ జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకొని మీ చేత కొన్ని ప్రాబ్లమ్స్ చేపిస్తాను. తర్వాత రియాక్ట్కి వెళ్ళిపోదాం ఇంకంతే. ఇంక ఇది అనవసరం, ఇంత కష్టపడి నేర్చుకుని కూడా తర్వాత ఎక్కడ వాడకపోతే
జస్ట్ మీకు ఐడియా రావాలరా, అండర్ ద హుడ్ రియాక్ట్ ఎట్లా వర్క్ అవుతుంది, ఇలా డ్యూస్ ఇట్లా క్రియేట్ చేస్తుంది, ఇక్కడ ఇట్లా పడుతుంది, ఐడియా మీకు వచ్చేసింది కదా. అనవసరం. సరే నువ్వు ఆపు, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నెట్ రాట్లా. వాళ్ళ నెట్ స్లోనా మన నెట్ స్లోనా? ఎవరా నీకు ఈ కాన్సెప్ట్ ఐడియా ఉందిగా? మనం ఒకేసారి అడిగితే డైరెక్ట్ ఇవ్వదు. క్లయింట్ నుంచి డైరెక్ట్ డేటాబేస్ ఇంటరాక్షన్ ఉండదు. సో అందుకని మధ్యలో సర్వర్ పెట్టుకున్నాం. మనకి ఏమన్నా కావాలంటే సర్వర్ అడుగుతాం, సర్వర్ డేటాబేస్ అడిగితే డేటాబేస్ సర్వర్ కి ఇస్తుంది, సర్వర్ మనకి ఇస్తుంది. క్లయింట్ కి సర్వర్ కి మధ్య కమ్యూనికేషన్ ఏపీఐస్ త్రూ జరుగుతుంది. నాకు తెలుసు ఇది. సో అసలు ఎసింక్రోనస్ జావా స్క్రిప్ట్ ఎందుకు వచ్చిందంటే, ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ ప్రోగ్రామ్ అయినా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయితే నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, అలా కదా. సపోజ్ ఒక ఫంక్షన్ ఉంది అనుకో, ఫెచ్ డేటా, అదేం చేస్తుంది, ఒక ఏపీఐ కాల్ చేసి ఏపీఐ నుంచి వచ్చిన డేటాని డిస్ప్లే చేయటం ఏదో ఒకటి చేస్తుంది. ఇది ఏపీఐ కాబట్టి ఏం జరుగుతుందో మనం చెప్పలేం. అంటే ఎలా అంటే, ఇప్పుడు క్లయింట్ అంటే ఏంది, మన బ్రౌజర్ అంతే కదా, యూజర్ వాడే బ్రౌజర్. ఈ సర్వర్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు, డేటాబేస్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు, త్రూఅవుట్ ద వరల్డ్. యుఎస్ లో ఉండొచ్చు, యూకే లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో మనం ఒక రిక్వెస్ట్ పంపించినప్పుడు అది ఇంటర్నెట్ ద్వారా ఇది మొత్తం వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు ఫెయిల్ కూడా అవ్వచ్చు, ఆ రిక్వెస్ట్ కి రెస్పాన్స్ కూడా రాకపోవచ్చు, టైం పట్టొచ్చు. ఈ కండిషన్స్ అన్ని హ్యాండిల్ చేయాలి కాబట్టి ఎసింక్రోనస్ జావా స్క్రిప్ట్ అనేది వచ్చింది. బేసికలీ ఏమైతుందంటే ఎసింక్రోనస్ జావా స్క్రిప్ట్ లో నార్మల్ ఏమైతే వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అయింది కదా. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది అనుకో, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే దీనికి వెళ్ళాలి. కానీ ఈ లైన్ లో ఏం చేస్తున్నాం, మనం ఫెచ్చింగ్ చేస్తున్నాం. ఫెచ్చింగ్ అంటే సపోజ్ ఒక 5 seconds పట్టింది అనుకో ఒక డేటా రావడానికి, 5 seconds లాగిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలి, మిగతా లైన్ ఎగ్జిక్యూట్ చేయాలి మనం. ఎసింక్రోనస్ జావా స్క్రిప్ట్ లో ఏమైతుందంటే స్టార్ట్ చేసేది, అంటే ఫెచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేది, ఆగదు. ప్రోగ్రామ్ అనేది ఆగకుండా ఫర్దర్ నెక్స్ట్ లైన్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఇది కంప్లీట్ అయిపోయినాక మనం చెప్పాలి డేటా వచ్చిన తర్వాత ఏం చేయాలి, డేటా రాకపోతే ఏం చేయాలి అని మనం చెప్పాలి. అది బేస్ ఫండమెంటల్ కాన్సెప్ట్ అయితే అది. సింక్రనస్ అంటే ఏంటి, 1 by 1. ఎసింక్రనస్ అంటే ఏంటి, 1 by 1 జరగదు, మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఎసింక్రనస్ అంటే ఇది 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 అయిపోయినాక మళ్ళీ ఇదైనా మళ్ళీ వెనక్కి వెళ్తుంది కదా, దాన్ని ఎసింక్రనస్ అంటాం. ఓకే. సో ఈ ఎసింక్రనస్ జావా స్క్రిప్ట్ ని అచీవ్ చేయడానికి మన దగ్గర ఒక నిమిషం, ఈ ఎసింక్రనస్ నేచర్ ని మనం అచీవ్ చేయడానికి మనకి 3 ఫండమెంటల్స్ ఉంటాయి జావా స్క్రిప్ట్ లో. ఒకటి కాల్ బ్యాక్స్, ఒకటి కాల్ బ్యాక్స్, ఇంకోటి ప్రామిసెస్, ఇంకోటి ఎస్సింక్ అవైట్. ఈ 3 వస్తే ఎసింక్రోనస్ జావా స్క్రిప్ట్ అయిపోయినట్లు.
ఫస్ట్ కాల్ బ్యాక్స్ అంటే చెప్తాను నీకు. ఉమ్, ఓ ఇది ఉందిరా, ఒక అరే ఉంది అనుకో. సపోజ్ నేమ్స్ అనే అరే ఉంది. ఉమ్, సాయి, శివరామ్, మురళి అని ఉంది. ఇప్పుడు నువ్వు నాకేం చేయాలంటే ప్రతి నేమ్ కి ముందు హెలో యాడ్ చేయాలి. ఎలా చేస్తావు చెప్పు అంటే హెలో సాయి, హెలో శివరామ్ అలా రావాలి. ఇదివరకు చేసాం, గుర్తుందా? ఉమ్, ఉమ్. ఎలా చేయాలి అది? మామూలుగా ఫర్ లూప్ రాసేసి కన్కాట్ చేయాలి హలో అనేది ఆ ఐకి. అలా చేయొచ్చు. ఇంకోటి ఉంది, అరే మెథడ్స్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? మ్యాప్. మ్యాప్ 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 కూడా చేయొచ్చు కరెక్ట్. ఎలా చేయొచ్చు? మ్యాప్ అనేది రాసుకొని మ్యాప్ లోపల రాసుకోవాలి. మ్యాప్ అంటే ఏం చేసిద్ది? ఒక అరే అరేలో ఉన్న క్రియేట్ ప్రతి దాని మీద ఒక పని చేసి ఓకే. చేసిన పని తర్వాత వచ్చిన రిజల్ట్ ని రిటర్న్ చేస్తుంది. అంటే మ్యాప్ అనేది ఒక ఫంక్షన్ పారామీటర్ గా తీసుకుంటుంది. అవును, ఆ ఫంక్షన్ కి మ్యాప్ అనేది ఎలిమెంట్ ఇస్తుంది. ఒక ఎలిమెంట్ ఇస్తాను. ఆ ఎలిమెంట్ ని నువ్వు రిటర్న్ చేయాలి. ఆ ఎలిమెంట్ తో సమ్ ఆపరేషన్ చేసి, ఈ కేసులో ఆపరేషన్ ఏంటి? హెలో ని యాడ్ చేస్తాం. యాడ్ హెలో చేయాలి. ప్లస్ ఆ ఎలిమెంట్. ఉమ్, ఇప్పుడు అది మొత్తం ఒక రిజల్ట్ లో వస్తుంది. అది మనం రిజల్ట్ లో పెట్టుకోవాలి. అవును. రిజల్ట్ ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ రిజల్ట్ అంటాం. ఉమ్, అది అంతే కదా. ఉమ్. ఇప్పుడు దీన్ని ఏమంటున్నాం మనం? దీన్ని ఫంక్షన్ అనానిమస్ ఫంక్షన్ అంటాం, ఆర్ ఆరో ఫంక్షన్ అంటాం. దీన్నే కాల్ బ్యాక్ ఫంక్షన్ అని కూడా అనొచ్చు. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ కి ఇంకో ఫంక్షన్ ని యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ గా పాస్ చేస్తే దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. ఓకే, ఓకే. సో ఇది ఇప్పుడు ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్. అర్థమైందా? ఎప్పటి నుంచి జాగ్రత్త విను బాబు, ఫీజులు కొట్టేస్తాయేమో. చూడు, ఒక ఫంక్షన్ ఉంది మన దగ్గర, ఫెచ్ డేటా అనేది ఒక ఫంక్షన్ అనుకో. అది ఏం చేస్తుందంటే సమ్ యూజర్స్ డేటాని ఫెచ్ చేస్తుంది, సమ్ యానిమేషన్ ఫెచ్ చేస్తుంది అనుకో. కొంత ఒక యానిమేషన్ డేటా ఉంది నా దగ్గర. యానిమేషన్ ఉన్నాయి అనుకో. సపోజ్ యానిమేషన్ అని ఒక అరే ఉంది నా దగ్గర. రూటో ఏఓటి అనే 3 యానిమేషన్ ఉన్నాయి. ఈ ఫెచ్ డేటా ఏస్తుందంటే నాకు సమ్ ఫెచ్చింగ్ చేస్తుంది. ఏపీఐ నుంచి డేటా ఫెచ్ చేస్తుంది. అది ఎట్లా ఫెచ్ చేయాలో నీకు ఇప్పుడు తెలియదు. కాబట్టి దాన్ని రెప్లికేట్ చేయడానికి, ఆ బిహేవియర్ ని రెప్లికేట్ చేయడానికి కొంత డిలే యాడ్ చేద్దాం. డిలే ఎట్లా యాడ్ చేస్తారు చెప్పు జావా స్క్రిప్ట్ లో? అంటే ఒక ఆపరేషన్ కొంత టైం తర్వాత ఎగ్జిక్యూట్ కావాలి. దానికి ఎలా 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 చేస్తాం దాన్ని? స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నారా ఇద్దరు ఎవరన్నా? నేను చేస్తాను. ఏరా ఎలా డిలే ఎలా యాడ్ చేస్తాం? డిలేనా? సెట్ టైం ఒకటి గుర్తుందా? సెట్ టైం, ఓకే. సెట్ టైం అవుట్. సెట్ టైం అవుట్ ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఒకటి కాల్ బ్యాక్ ఫంక్షన్, ఇంకోటి టైం. గుర్తురాలేదా? ఓకే, ఓకే, గుర్తొచ్చింది.
క్విజ్ లో మనం 10, 9, 8, 7, 6 అలా టైమర్ డిస్ప్లే చేస్తాం కదరా. ఓకే ఓకే. ఎలా చేసాం అది సెట్ టైమ్ అవుట్ అనేది సరే ఇంకోసారి చెప్తున్నా గుర్తు తెచ్చుకో. సెట్ టైమ్ అవుట్ అనేది ఒక ఫంక్షన్ జావా స్క్రిప్ట్ లో ఇన్బుల్ట్ ఫంక్షన్. దానికి 2 పారామీటర్స్ ఇవ్వాలి. ఒకటి పని అంటే ఏంటి, అనానిమస్ ఫంక్షన్. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే టైం మిల్లీ సెకండ్స్ లో ఇవ్వాలి. అంటే ఒక సెకండ్ కి ఎన్ని మిల్లీ సెకండ్లు, ఒక సెకండ్ కి ఎన్ని మిల్లీ సెకండ్ 1000. వాయిస్ కట్ అవుతుందిరా. ఇప్పుడు వస్తుందా? హలో, లో ఉంది, బాగా లోగా ఉంది. లోగా ఉందా? ఇప్పుడు ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే. సెకండ్ కి ఎన్ని మిల్లీ సెకండ్ రా? ఒక సెకండ్ కి ఎన్ని మిల్లీ సెకండ్స్? 1000 మిల్లీ సెకండ్స్ ఒక సెకండ్ కి. ఓకే. మీ సెట్ టైమ్ అవుట్ ఏం చేస్తుంది అంటే ఒక సెకండ్ తర్వాత ఇక్కడ నువ్వు ఏదైతే పని చెప్తావో ఆ పనిని చేసిద్ది. సో ఇప్పుడు ఆ పని ఏంటి, మనకి డేటా రావటం, యానిమేస్ అనేది రావటం. కన్సోల్ డాట్ లాగ్ యానిమేస్ అన్నా. ఇప్పుడు ఫెచ్ డేటాని కాల్ చేశాను అనుకో నేను, ఏమవుతుంది చెప్పు? ఆ 1000 సెకండ్స్ ఆగి అందులో అన్ని ప్రింట్ అవుతాయి. అంతే, అంతేనా? ఇప్పుడు నాకేమైతే చెప్పు అవుట్పుట్. సో దాంట్లో స్టార్ట్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఫస్ట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అనేది ప్రింట్ అయింది. 1000 సెకండ్స్ స్టార్ట్ ఎండ్ ప్రింట్ కొన్ని సెకండ్స్ తర్వాత ఫెచ్ డేటా వచ్చింది. అంతే, కరెక్ట్. స్టార్ట్ ఎండ్ ఒక సెకండ్ తర్వాత అది ప్రింట్. గమనించావా? అదే చేస్తున్నది. స్టార్ట్ ఎండ్ ఒక సెకండ్ తర్వాత అది. ఇది ఎసింక్రోనస్ కదా. మామూలుగా అయితే ఏం జరగాలి, స్టార్ట్ రావాలి, యానిమేషన్ ఈ ఫెచ్ ఫంక్షన్ కంప్లీట్ అవ్వాలి. ఎందుకు, నార్మల్ గా అయితే 1 by 1 ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి 1 సెకండ్ తర్వాత యానిమేస్ మొత్తం ప్రింట్ అయిన తర్వాత ఎండ్ రావాలి మామూలుగా అయితే. కానీ ఇప్పుడు ఇక్కడ ఎసింక్రోనస్ నేచర్ జరుగుతుంది. ఎవరి వల్ల జరుగుతుంది అంటే వీడి వల్ల, సెట్ టైమ్ అవుట్ వల్ల. సెట్ టైమ్ అవుట్ అనేది ఒక స్పెషల్ ఫంక్షన్ జావా స్క్రిప్ట్ లో. అది ఎసింక్రోనస్ నేచర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఓకే అంతే కదా. అసలు ఇప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టామంటే సెట్ టైమ్ అవుట్ ఏపీఐని రిప్రజెంట్ చేయడానికి. ఏపీఐ కూడా సమ్ టైం తర్వాత ఇస్తుంది కదా డేటా. అందుకు ఇప్పుడు ఈ కేసులో నాకేం, సపోజ్ ఈ ఫెచ్ డేటా అనేది సెట్ టైమ్ అవుట్ గురించి మర్చిపోను అంటే, ఈ సెట్ టైమ్ అవుట్ ప్లేస్ లో ఒక ఏపీఐ కాల్ జరుగుతుంది. ఆ ఏపీఐ నీకు యానిమేషన్ ఇస్తుంది అని కాసేపు అనుకో. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో నాకు చెప్పు. ఏంటంటే ఆ క్వశ్చన్, డేటా రాగానే ఆ డేటా నా చేతికి ఇవ్వు, ఆ డేటాతో నేను ఏదైనా చేసుకుంటా. సపోజ్ ఇప్పుడు ఇక్కడ డేటా ఉందనుకోరా, అంటే 1 సెకండ్ తర్వాత డేటా ఇక్కడికి వస్తుంది. ఆ డేటాతో మనం ఏం చేయట్లా, కన్సోల్ లాగింగ్ ఏం చేయట్లా. నేనేమంటున్నా, ఇక్కడ పిలుస్తున్నాం కదా, పిలిచేటప్పుడు డేటా కంప్లీట్ అవ్వగానే ఏం చేయాలో ఇక్కడ డిఫైన్ చేయాలి మనం. ఏం చేస్తే బెటర్? డేటా రాగానే ఏం చేయాలనేదా? ఏం చేయాలనేది ఆ పని మనం ఇక్కడ చెప్పాలి. డేటా రాగానే ఒక చోట స్టోర్ చేసుకున్నాం దాంట్లో. అలా వాడడం. ఇప్పుడు కాల్ బ్యాక్స్ ను వాడతాం. అంటే మనం ఏం చెప్పాలి, ఇక్కడ ఫెచ్ డేటాకి డేటా ఫెచ్ అవ్వగానే ఒక పని చేయి అని చెప్పాలి. పని అంటే ఏంటి? ఫంక్షన్, కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇక్కడ ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. సపోజ్ నువ్వు ఏం చేస్తావు అంటే కన్సోల్ డాట్ లాగ్
హలో హలో అని ప్రింట్ చేయంటాను నేను డేటా ఫెచ్ అవ్వగానే. ఓకే. ఓకే. ఈ ఫెచ్ డేటాకి మనం ఒక ఫంక్షన్ పాస్ చేస్తున్నాం. ఓకే. ఫెచ్ డేటాకే పాస్ చేస్తున్నాం. కానీ ఇది ఓకే. అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు కదా, ఏం లేదు, ఎంటీ. సో ఇక్కడ ముందు దాన్ని యాక్సెప్ట్ చేసుకున్నాం, దాని పని కాబట్టి వర్క్ అనుకుందాం. ఓకే. వర్క్ ఏంటి ఇప్పుడు? హలో అనేది రావాలి డేటా వర్క్ రాగానే. దాని టైప్ ఏంటి? ఏంటి వర్క్ దాని టైపా? వర్క్ ఏమైనా స్ట్రింగ్. స్ట్రింగ్ ఎందుకైతే మనం ఏం పాస్ చేస్తున్నాం, ఫంక్షన్ పాస్ చేస్తున్నాం. సో వర్క్ టైప్ ఫంక్షన్ అవుతుంది. ఫంక్షన్. ఓకే. ఓకే. కాబట్టి ఈ ఫంక్షన్ మనం కాల్ చేయాలి ఎప్పుడు, యానిమేస్ రాగానే వాడు ఏదైతే పని చెప్తాడో ఆ పనిని ఇప్పుడు పిలవాలి. ఓకే. పిలిచాము. అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకో. నేను చెప్తాను ఒకసారి చూడు. ఫస్ట్ మనం పైన వర్క్ అనేది ఏం లేదు కాబట్టి వర్క్ అనేది రాసుకున్నాం, అదొక ఫంక్షన్గా. తర్వాత ఇది వచ్చింది, ఇది ఈ సెట్ టైమ్ అవుట్ అనేది రాసాము. సెట్ టైమ్ అవుట్ అనే దాంట్లో ఇవి వచ్చినాయి. అప్పుడు తర్వాత వర్క్ అనే దాన్ని కాల్ చేసాము. ఆ వర్క్ అనేది కాల్ చేయగానే ఈ డేటా వచ్చింది, నరుటో బరుటో ఒకటి అనేది వచ్చింది. ఆహా, వర్క్ అనేది ఏంటి చెప్పు. వర్క్ అనేది ఒక ఇక్కడ ఫంక్షన్. ఏదైతే పాస్ చేస్తాం అది, ఇక్కడ ఏదైతే పాస్ చేస్తాం అది ఎగ్జిక్యూట్ అయితే వర్క్ ని కాల్ చేస్తే. మరి ఇక్కడ ఫెచ్ డేటా కాల్ చేసి ఫెచ్ డేటా. సరే నేను ఫ్లో చెప్తా. ఫెచ్ డేటా అనేది ఒక ఫంక్షన్ రా. ఆ ఫంక్షన్ ని కాల్ చేశాను, కాల్ చేసావు. కాల్ చేసేటప్పుడు ఒక ఫంక్షన్ తో కాల్ చేసావు. ఆ ఫంక్షన్ ఏంటనేది అనవసరం, ఒక ఫంక్షన్ తో కాల్ చేసావు. ఇప్పుడు ఆ ఫంక్షన్ ఎక్కడ ఉంటుంది, వర్క్ లో వస్తుంది. ఆ ఫంక్షన్ అంటే ఇక్కడికి ఆ ఫంక్షన్ వస్తుంది. ఓకే. ఫంక్షన్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఫంక్షన్ ఎప్పుడు యూజ్ అయితే ఫంక్షన్ కాల్ చేస్తున్నాయి కదా. ఓకే. కాలింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఈ ఫంక్షన్ డెఫినిషన్, ఫంక్షన్ కాలింగ్ ఇక్కడ జరుగుతుంది. ఓకే. దానికంటే ముందే జరుగుతుంది. దానికంటే ముందు జరగట్లా, కాల్ చేసింది. ఫెచ్ డేటాని కాల్ చేస్తున్నాం. అంటే 1 సెకండ్ తర్వాత నీకు డేటా వస్తుంది, యానిమేస్ డేటా. డేటా వచ్చిన తర్వాత నువ్వు ఏ ఫంక్షన్ ఏ పని చేయమని చెప్పావో ఆ పని ఆ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు హలో అన్నావు కాబట్టి హలో వస్తుంది. ఓకే. వర్క్ దగ్గర హలో అనేది వస్తుంది వర్క్ కాల్ చేసినప్పుడు. వర్క్ ని కాల్ చేస్తున్నావు అంటే వర్క్ ఎవరు నాకు చెప్పు. వర్క్ ఎవరంటే ఫెచ్ డేటా వాళ్ళు. ఫెచ్ డేటాలో రాసింది కదా. ఇది ఇది వర్క్ అంటే ఇది ఈ ఫంక్షన్ ని వర్క్. ఓకే. దాన్ని కాల్ చేస్తున్నాం అంటే దీన్ని ఇది ఒక ఫంక్షనే కదా, ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. కాల్ చేస్తుంటే ఈ ఫంక్షన్ బాడీ ఏంటి, కన్సోల్ డాట్ లాగ్ హలో. సో హలో హలో ప్రింట్ అవుతుంది. ఓకే. అవుట్పుట్ ఏం వస్తుంది చెప్పు. హలో వస్తుంది కొన్ని సెకండ్స్ ఆగి. అది ఒక సెకండ్ తర్వాత హలో వస్తుంది. ఒక సెకండ్ తర్వాత స్టార్ట్ ఎండ్, ఒక సెకండ్ తర్వాత హలో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నట్టు ఇక్కడ డేటా ఫెచ్ అయిన తర్వాత ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నాం మనం. దీన్నే కాల్ బ్యాక్ అంటాం. ఇప్పుడు పాస్ చేసిన దాన్ని కాల్ బ్యాక్ అంటాం. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్ కాల్ బ్యాక్ అని రాస్తారు. మీరు అలా రాస్తే కన్ఫ్యూజ్ అవుతారేమోనని వర్క్ అని రాస్తారు. ఇక్కడ ఏదన్నా రాయొచ్చు కదా, కాల్ బ్యాక్ అని కూడా రాయొచ్చు. కాల్ బ్యాక్ అనే రాస్తారు చాలా మంది. ఎందుకు, ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ మనం పాస్ చేస్తున్నాం, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. కాల్ బ్యాక్ అంటే అదో స్పెషల్ కీవర్డ్ అనుకో మాకు, అందుకే అలా అనుకుంటారని జస్ట్ వర్క్ అని పెట్టా. ఓకే. ఓకే. సో ఇప్పుడు నాకు దీనికి ఒక చిన్న మోడిఫికేషన్ కావాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, డేటా ఫెచ్ అవ్వగానే ఒక పని జరుగుతుంది. నాకు ఇప్పుడు మోడిఫికేషన్ ఏం కావాలంటే డేటా ఫెచ్ అయిన తర్వాత నాకు డేటా ఇవ్వు, ఆ డేటాతో నాకేం పని కావాలో నేను చేసుకుంటా. డేటా ఫెచ్ అయిన తర్వాత డేటా ఇవ్వాలి. నాకు డేటా కావాలి, ఆ డేటాతో నేను ఏదైనా చేసుకుంటా. అప్పుడు హలో తీసేసి కన్సోల్ డాట్ లాగ్ వాడు
ఎవడు ఈ స్టేట్ లో డేటా ఏంటి? యానిమేస్. అంటే ఇక్కడ నాకు యానిమేస్ కావాలి. యానిమేస్ పెడితే వాడు ఇస్తాడు. యానిమేస్ ఎవరు? ఎక్కడున్నాడు యానిమేస్? యానిమేస్ ఎవరో లేదు. కాబట్టి ఈ ఫంక్షన్ కి ఇన్పుట్ యానిమేస్ కావాలి నాకు. అక్కడ యానిమేస్ కావాలంటే ఇక్కడ కాల్ చేసేటప్పుడు దీనికి యానిమేస్ పంపాలి. ఓకే. చాలా కన్ఫ్యూజింగ్ ఉందా? వర్క్ దగ్గర యానిమేషన్ కాల్ చేసావు. కాల్ చేస్తున్నావు. దేంతో కాల్ చేస్తున్నావు? అప్పటికే డేటా వచ్చింది. ఈ పాయింట్ ఆఫ్ టైం కి మనకి డేటా వచ్చింది ఏపీఐ నుంచి. ఆ వచ్చిన డేటాని వర్క్ పాస్ చేస్తున్నాం. పాస్ చేసింది ఇక్కడ మనకి రిసీవ్ అవుతుంది. ఇది ఇండైరెక్ట్ గా ఏంటి చెప్పు? మ్యాపేగా. ఇందాక నేమ్స్ డాట్ మ్యాప్ ఏమి ఇస్తుంది అన్నావు? నీకు ఈ ఇస్తుంది అన్నావు. ఈతో నేను ఏదైనా చేసుకోవచ్చు అన్నా. సపోజ్ కన్సోల్ డాట్ లాగ్ ఈ అన్నా. సేమ్ అది ఇదే కదా. ఇదిగో ఇది మ్యాప్ అనుకో. మ్యాప్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్తున్నాం. కాల్ బ్యాక్ ఫంక్షన్ కి మ్యాప్ ఏమి ఇస్తుంది? యానిమేస్ ఇస్తుంది. ఆ ఈతో నువ్వు ఏదన్నా చేసుకోవచ్చు. ఇక్కడ అది చేస్తాం. ఈ మ్యాప్ ఈ కాల్ బ్యాక్ కి ఎలా ఇస్తుందంటే, ఇక్కడ మన ఫెచ్ డేటాలో వర్క్ కి యానిమేస్ ఎలా అయితే ఇచ్చామో అలా మ్యాప్ కూడా ఇంటర్నల్లీ అలానే వర్క్ అవుతుంది. ఓకే. కాల్ బ్యాక్స్ ఇదే కాల్ బ్యాక్స్ అంటే. ఒక ఎసిన్క్రోనస్ ఆపరేషన్ తర్వాత లేదా ఒక పర్టికులర్ టాస్క్ తర్వాత ఏం చేయాలి అన్నది నువ్వు ముందే చెప్తున్నట్లు. ఓకే. కాల్ చేసే టైంలో, ఆ ఫంక్షన్ కాల్ చేసే టైంలో చెప్తున్నట్లు ఏం చేయాలి అని. అర్థమైంది కదా ఇది? మురళి, నీకు కూడా క్లియర్ అయిందా? నిన్నటికంటే కొంచెం బాగా వచ్చినట్టుంది కదా ఎగ్జాంపుల్. సరే, నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దామా? ప్రామిసెస్. అంటే ఈ డేటా రాగానే నీకు ఇస్తాను అని ప్రామిస్ చేసేసేయటం, అంతే కదా? అట్లాంటిదే అని అట్లా కాదు. ప్రామిస్ అనేది జావా స్క్రిప్ట్ లో ఒక ఆబ్జెక్ట్ రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆబ్జెక్ట్. ఓకే. ఆబ్జెక్ట్ అనొచ్చు, దాని క్లాస్ అని కూడా అనొచ్చు. జావా స్క్రిప్ట్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. ఊప్స్ లో ఏముంటాయి? క్లాస్లు ఉంటాయి, అబ్స్ట్రాక్షన్ ఉంటాయి, ఇంటర్ఫేసెస్. గుర్తొస్తున్నాయి ఆ పేర్లు? సింగిల్ ఇన్హెరిటెన్స్, ఆ కాన్సెప్ట్స్ అన్ని ఉంటాయి. క్లాస్ అంటాం కదా, జావా స్క్రిప్ట్ లో ఆ క్లాస్ ని ఆబ్జెక్ట్ అని కూడా అంటారు. ఓకే. అలాంటి ఒక క్లాసే ప్రామిస్ అనేది ఒక క్లాస్. ప్రామిస్ అనేది ఏం చేసిద్ది అంటే, ఏదైనా ఎసిన్క్రోనస్ ఆపరేషన్ జరిగిన తర్వాత నువ్వేం చేయాలో నాకు చెప్పు. అంటే ఒకవేళ సక్సెస్ అయితే ఏం చేయాలో నాకు చెప్పు, ఫెయిల్ అయితే ఏం చేయాలో నాకు చెప్పు అని. ఓకే. ప్రామిస్ ఏం చేసిద్ది? ఏమని ప్రామిస్ చేసిద్ది? సక్సెస్ అయితే నువ్వు ఏదైతే చెప్పావో అది చేస్తాను, ఫెయిల్ అయితే నువ్వు ఏదైతే చెప్పావో అది చేస్తాను, నమ్ము అని. ఓకే. అందుకు నువ్వు చెప్పింది చేస్తాను. నువ్వు చెప్పింది చేస్తాను అని. ఫెయిల్ అయింది, పాస్ అయింది, రెండు నువ్వే చెప్పాలి ఏం చేయాలని. మనకు చెప్పాలి, కానీ అది చేసేసి ఫెయిల్ అవ్వగానే అదే చేసేసి. ఇప్పుడు సపోజ్ నేను ఫెయిల్ అయింది ఇవ్వలేదు, ఫెయిల్ అయితే ఇది చెయ్యి అని చెప్పలేదు, పాస్ అయితేనే ఇది చెయ్యి అని చెప్పాను, అప్పుడు అది ప్రామిసెస్ అయిద్దా? అది కూడా ప్రామిస్ అయ్యింది. ఏం చేయదు, నువ్వేం చెప్పలేదు కాబట్టి ఏం చేయదు, అంతే. ఓకే. సింటాక్స్ ఎలా ఉంటుంది చూడు. సపోజ్ ఫంక్షన్, ఇందాక ఎగ్జాంపుల్ చూద్దాం.
ఫెచ్ డేటా ఉంది. ఇప్పుడు డైరెక్ట్లీ వర్క్ తీసేసాయి. వర్క్ ఈ కాల్ బ్యాక్స్ ని రీప్లేస్ చేసేదిరా ప్రామిస్ అనేది. కాల్ బ్యాక్స్ ని రీప్లేస్ చేస్తుంది. ఓకే. కాల్ బ్యాక్ కి బెటర్ వర్షన్ ప్రామిసెస్ కి బెటర్ వర్షన్ ఎస్సింక్ వెయిట్ అనుకో. ఎసింక్. ఓకే. అంటే కాల్ బ్యాక్ అంటే ఇదేగా వర్కేగా, ఆ వర్క్ ని తీసేస్తాం. ఇక్కడ కూడా ఇది తీసేస్తాం. ఇది తీసేసి ఇక్కడ ఏం చేస్తాం అంటే రిటర్న్ చేస్తాం. ఏం రిటర్న్ చేస్తాం అంటే ప్రామిస్ ని రిటర్న్ చేస్తాం. రిటర్న్ న్యూ ప్రామిస్ అన్నది. న్యూ ప్రామిస్ ఆఫ్ ప్రామిస్ కి ఏంటంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ వస్తుంది. ఛార్జింగ్ అయిపోయింది. న్యూ ప్రామిస్ కి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ వస్తుంది. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ కి 2 ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, రిజాల్వ్, రిజెక్ట్ అని. రిజాల్వ్, రిజెక్ట్. ఓకే. అవి ఫిక్స్డా? ఏమన్నా పెట్టుకోవచ్చు, అది పెట్టుకుంటాం ఎందుకంటే కొంచెం అర్థవంతంగా ఉంటాయి. రిజాల్వ్ అంటే ఏంటంటే సక్సెస్ అయినప్పుడు అది చేయండి, రిజెక్ట్ అంటే ఫెయిల్ అయినప్పుడు అది చేయండి. ఓకే. ఇప్పుడు ఇది పెడదాం టైం అవుట్, సెట్ టైం అవుట్. 1 సెకండ్ తర్వాత యానిమేస్ డేటా నీకు వచ్చింది, సక్సెస్ అయింది కాబట్టి యానిమేస్ నీ దగ్గరకు వచ్చిందంటే అర్థం ఏంటి? సక్సెస్ అయింది. సక్సెస్ అయినప్పుడు రిజాల్వ్ ఇస్తావు. ఏమి ఇస్తాం? యానిమేస్ ఇస్తాం. సక్సెస్ అయింది కాబట్టి రిజాల్వ్ యానిమేస్ ఇచ్చాం. ఓకే. ఇందాక ఎవరికి ఇచ్చాం? వర్క్ అనేది కాల్ బ్యాక్ తీసుకొని వర్క్ కి ఇచ్చాం. ఇప్పుడు అలా కాదు, ప్రామిస్ లో ఉన్న రిజాల్వ్ కి ఇచ్చేస్తాం. ఓకే. ఒక పారామీటర్ కి ఇచ్చాం. ఇప్పుడు అది ఎట్లా వాడుకోవాలో చూడు. ఇందాక ఎట్లా వాడాం? ఫెచ్ డేటా అనేసి దానికి కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేసావు. ఇట్లా ఇక్కడ నీకు వర్క్ వస్తుంది, ఏమొస్తుంది? యానిమేస్ ఇక్కడ వస్తుంది నీకు. యానిమేస్ తో నువ్వు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఇందాక కన్సోల్ డాట్ లాగ్ యానిమేస్ చూసావు. ఇప్పుడు సింటాక్స్ మారింది. ఇప్పుడు ఎలా అంటే ఫెచ్ డేటాని కాల్ చేయి. కాల్ చేసిన తర్వాత ఇది కొత్త సింటాక్స్ నువ్వు చూసుంటావు. ఇప్పుడు డాట్ దెన్. ఓకే. దెన్ అనేది ఇంకో మెథడ్. ఆ మెథడ్ కి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ వస్తుంది. ఆ మెథడ్ కి కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేయాలి. సారీ, మెథడ్ కి కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేయాలి. ఇప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కి ఏమొస్తుందంటే ఇక్కడ నువ్వు రిజల్ట్ కి ఏదైతే పాస్ చేసావో అది వస్తుంది, అంటే యానిమేస్ వస్తుంది ఇక్కడ. ఓకే. దాంతో నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. కన్సోల్ లాగ్ చేద్దాం యానిమేస్ అంతే. 1 సెకండ్ తర్వాత వచ్చింది. ఓకే. దెన్ అనేది వాడాలి. ఓకే. ఇప్పుడు ఇది ఫెయిల్ అయింది అనుకో. ఫెయిల్ అయ్యే కేసులు ఎలా వాడతాం అంటే డాట్ క్యాచ్ అంటాం. క్యాచ్ కి ఇంకో కాల్ బ్యాక్ ఇస్తాం. ఆ కాల్ బ్యాక్ కి ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ తో నువ్వు ఏదైనా చేయొచ్చు. సపోజ్ కన్సోల్ డాట్ లాగ్ ఎర్రర్ చేస్తున్నావు. నేను ఎర్రర్ ప్లేస్ లో ఏదైనా రాసుకోవచ్చు. ఏదైనా రాసుకోవచ్చు. ఓకే. ఓకే. కన్వెన్షన్ గా అట్లా పెట్టుకుంటాం, ఎందుకంటే క్యాచ్ కి ఎప్పుడు ఎర్రరే వస్తుంది. ఓకే. ఏదైనా రాసుకోవచ్చు. దెన్ క్యాచ్. ఏం అర్థం కాదా? అర్థమైంది. అర్థం కాదు. అదేంది? నువ్వు అర్థమైందన్నా కూడా తప్పేంది, అర్థం కాదు. దెన్ క్యాచ్ అనేది 2 యూజ్ చేసాం అంతేగా. ఇది అర్థమై ఉండిద్దిరా నీకు. ఇదైతే ఇది అర్థం కాదు నీకు. కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్. చాలా కాంప్లికేటెడ్. ప్రామిస్ ని రిటర్న్ చేయటం, ఎందుకు రిటర్న్ చేస్తున్నాం, అసలు న్యూ ఎందుకు వచ్చింది, రిజాల్వ్ రిజెక్ట్ అయింది, రిజాల్వ్ అసలు న్యూ ఎందుకు పెట్టావు? కరెక్టే. న్యూ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు పైథాన్ నీకు గుర్తుంది. పైథాన్ లో క్లాసెస్ ఎక్కువ తెలుసా, జావాలో ఎక్కువ తెలుసా, C++ ఎక్కువ తెలుసా? నాకు దేంట్లో తెలియదు. జావా స్క్రిప్ట్ మన నీ దగ్గర తెలుసు. వేరే లాంగ్వేజ్ పైథాన్ సిమిలర్ కాన్సెప్ట్. అది కన్స్ట్రక్టర్ అనే పేరు విన్నావా? కన్స్ట్రక్టర్ అనేది విన్నా. కన్స్ట్రక్టర్ విన్నా.
కన్స్ట్రక్టర్ ఏమి ఉంటుంది, కన్స్ట్రక్టర్ విన్నా ఒక క్లాస్ ఉందనుకో, పైథాన్ లో ఒక క్లాస్ చేసాం అనుకో, పర్సనల్ క్లాస్ క్రియేట్ చేసాం అనుకో, సమ్ అట్రిబ్యూట్స్ ఇచ్చి చేస్తాం, ఇట్లా అట్రిబ్యూట్స్ ఇచ్చి చేస్తాం. దానికి ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తావు? ఆబ్జెక్ట్ ఓబీజీ ఈజ్ ఈక్వల్ టు న్యూ పర్సన్ అలా పెట్టి కన్స్ట్రక్టర్ కి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తావు. గుర్తొచ్చిందా? ఓకే, ఓబీజే. అలానే జావా స్క్రిప్ట్ లో కూడా ప్రామిస్ అనేది ఒక క్లాస్ కాబట్టి న్యూ తో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నేను ప్రతిసారి వేరే ప్రామిస్ రాసుకున్న ప్రతిసారి న్యూ అనేది రాయాలా? రాయాల్సిందే. అంటే ఇప్పుడు ఈ ప్రామిస్ ఇంతటితో అయిపోయింది, నేను ఇంకెక్కడ మిడిల్ ఆఫ్ ద కోడ్ ఇంకో ప్రామిస్ రాయాలనుకుంటున్నా, అప్పుడు కూడా న్యూ ప్రామిస్ అనే పెట్టాలా? న్యూ ప్రామిస్ అనే పెట్టాలి. అప్పుడు కూడా రిజాల్వ్ రిజెక్ట్ పెట్టుకుంటే రెండు ఒకటే అవుతాయి కదా, అప్పుడు ఏది తీసుకునేది అది? అరే చెప్తాను, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది ఎప్పుడు వాడవు నువ్వు, అసలు వాడవు, ఎప్పుడు వాడవు, ఈ సింటాక్స్ ఎప్పుడు వాడవు నువ్వు, ఇది వాడతావు. ప్రామిస్ రాయకుండా ఇది ఎట్లా వాడతావు? ప్రామిస్ లో ఎలా వాడుకోవచ్చు నేను చెప్తాను అది కూడా చెప్తాను. సరే, ప్రస్తుతానికైతే దీని మీద ఫోకస్ చేయి. ఓకే, ఒక ఫంక్షన్ ఉంది అనుకో నీ దగ్గర, ఆ ఫంక్షన్ ప్రామిస్ రిటర్న్ చేస్తుంది అనుకో, ఈ డాట్ క్యాచ్ అనే ప్రతిదాన్ని పెట్టకూడదు. ఏదైనా ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ ప్రామిస్ ని రిటర్న్ చేసేటప్పుడే డాట్ క్యాచ్ లు పెట్టుకోవాలి. కి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్తాం, డాట్ క్యాచ్ కూడా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్తాం. తేడా ఏంటి? దెన్ సక్సెస్ అయినప్పుడు వస్తుంది, డేటా వస్తుంది. క్యాచ్ కి వచ్చేది కాల్ బ్యాక్ లో ఎర్రర్ వస్తుంది, ఫెయిల్ అయినప్పుడు వస్తుంది. అంతవరకు గుర్తుపెట్టుకో ప్రస్తుతానికి. ఓకే, ఇప్పుడు ఇది రియల్ వరల్డ్ లో ఎట్లా వాడతాం నీకు చెప్తా. మంచి ఏపీఐ చెప్పు నాకు. మొన్నే ఏదో కాపీ చేసాం, ఇక్కడే ఉంది చూడు. లేదురా, మార్చామా? ఆడాడో తవ్వి తీసుకొచ్చాం అప్పుడు. మర్చిపోయా, హిస్టరీలో ఉందా అప్పుడు, నాకు హిస్టరీలోనే తీసినట్టున్నా. హిస్టరీలోనే అది ఇప్పుడు ఎంత దూరం పోతుంది? అది ఇదే ఇదేగా. ట్రైలర్ ఇదే కరెక్టే. ఇమేజెస్ ఉన్నాయి, ట్రైలర్ ఉంది, టైటిల్స్ ఇదే కరెక్ట్. టైటిల్స్ ఇమేజెస్ ఏదో వచ్చింది, మంచిది వచ్చింది. ఎస్డబ్ల్యూ అని కొట్టాం బాబు, అందుకు ఎన్ఎస్ఎఫ్డబ్ల్యూ అని కొడితే పోన్లే, ఏం రాలేదు. ఇది ఏపీఐ. ఏపీఐస్ అంటే ఏందో కాదు, ఏపీఐస్ అంటే యూఆర్ఎల్స్. ఆ యూఆర్ఎల్స్ కి రిక్వెస్ట్ పంపిస్తున్నాం మనం. ఓకే, రిక్వెస్ట్ పంపిస్తే ఏపీఐస్ అంటే ఇంకెట్లా చెప్పాలి? సరే, ఉందనుకో, ఈ కేసులో ఈ సర్వర్ రా, ఈ సర్వర్ కి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, ఆ ఎండ్ పాయింట్ ఇది. ఓకే, మనం క్లయింట్ నుంచి ఆ సర్వర్ కి రిక్వెస్ట్ పంపించాం త్రూ దిస్ ఏపీఐ. ఓకే, సర్వర్ మనకి రెస్పాన్స్ గా డేటా ఇస్తుంది. ఆ డేటా ఏ ఫార్మాట్ లో ఉంటుంది? జేసన్ ఫార్మాట్ లో ఉంటుంది. ఇదే ఆ డేటా. ఇప్పుడు ఈ ఏపీఐ సహాయంతో రిక్వెస్ట్ ఎలా పంపించాలని చెప్తా చూడు. జావాస్క్రిప్ట్ లో ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ పేరు ఏంటంటే ఫెచ్. ఫెచ్ కి నువ్వేం పంపించారంటే ఆర్గ్యుమెంట్ గా ఏపీఐని పంపించారు.
ఇప్పుడు అదేగా ఏపీఐ. ఇప్పుడు నువ్వు ఇందాక ఏం అడిగావు, మరి ప్రామిస్ రిటర్న్ చేయకపోతే డాట్ దెన్ డాట్ క్యాచ్ ఎలా వాడతాం అన్నావు. ఇప్పుడు ఈ కండిషన్ లో ఫెచ్ ఏం చేస్తుందంటే, నువ్వు ఏపీఐ కాల్ చేసినప్పుడు ఫెచ్ ఆటోమేటిక్లీ ఒక ప్రామిస్ ని రిటర్న్ చేస్తుంది. అంటే ఈ ప్రాసెస్ మొత్తం అదే చూసుకుంటుంది ఇంటర్నల్ గా. నీకు ప్రామిస్ ని రిటర్న్ చేస్తుంది ఫైనల్ ఫెచ్. ప్రామిస్ ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఏం చేయాలి, డాట్ దెన్. డాట్ దెన్ లో ఆరో ఫంక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, నీకు డేటా వస్తుంది, ఆ ఏపీఐకి సంబంధించిన డేటా వస్తుంది. దాన్ని ప్రింట్ చేసుకో కన్సోల్ డాట్ లాగ్ డేటా. ఇది వస్తే చాలు, ఇంక నువ్వేం పట్టించుకోమా పై ఇదంతా. ఏపీఐ కాల్స్ ఎలా చేయాలి, ఫెచ్ అనేది ఒక ఫంక్షన్ జావా స్క్రిప్ట్ లో, దానికి ఏపీఐ URL ఇవ్వాలి, డాట్ దెన్ అని పెట్టాలి. అంటే దాని అర్థం ఏంది, ఫెచ్ చేసిన తర్వాత ఫెచ్చింగ్ కంప్లీట్ అయినాక ఏం చేయాలి అన్నది ఒక పని కదా, పని కాబట్టి ఆరో ఫంక్షన్. ఆ పనికి ఏం చేయాలి, దేంతో చేయాలి, ఫెచ్ చేసిన డేటాతో కదా. ఆ డేటా నీకు అది ఇస్తుంది. ఆ డేటాతో నువ్వు ఏదైనా చేసుకో, ప్రస్తుతానికి కన్సోల్ డాట్ లాగ్ చేసుకో. ఇప్పుడు ఇది రన్ చేస్తే ఏమొస్తుంది, డేటా వస్తుంది. కాకపోతే ఇక్కడ ఇంకో చిక్కు ఉంది, ఏంటంటే ఏదైనా ఏపీఐ నుంచి ఫెచ్ ఉపయోగించి డేటా మనం ఫెచ్ చేసాం అనుకో, అది అన్రీడబుల్ ఫార్మాట్ లో ఇస్తుంది. దాన్ని రీడబుల్ ఫార్మాట్ లో మార్చాలి అంటే, ఇది వచ్చిన డేటా కదా, ఇది అన్రీడబుల్ ఫార్మాట్ లో ఉంది, దానికి నువ్వు డాట్ జేసాన్ అనేది కాల్ చేయాలి. డేటా డాట్ జేసాన్ అన్నది. అది జేసాన్ ఫార్మాట్. అంటే జేసాన్ అంటే ఏంటి, రీడబుల్ ఫార్మాట్, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటాం. అంటే ఇది ఆబ్జెక్ట్ నోటేషన్. ఈ ఫార్మాట్ ఒక ఆబ్జెక్ట్ ఇది. ఆబ్జెక్ట్ లో ఒక ఫీల్డ్, రెండో ఫీల్డ్, ఈచ్ ఫీల్డ్ కి మళ్ళీ కీ వాల్యూ ఆ ఫార్మాట్ లో వస్తుంది. అండ్ ఇది కూడా ప్రామిస్ ని రిటర్న్ చేస్తుంది కాబట్టి రిటర్న్ చేయాలి. ఇప్పుడు దానికి ఇంకోటి దెన్ రాయాలి. ఆ దెన్కి ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ డేటా వస్తుంది. ఏం డేటా, అందుకని ఇక్కడ రెస్పాన్స్ అని పెట్టుకుందాం. ఇక్కడ రెస్పాన్స్ అని పెట్టుకుందాం, ఇక్కడ యాక్చువల్ డేటా వస్తుంది నీకు. ఇప్పుడు ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ డేటా అని ఇప్పుడు రన్ చేస్తే ఏమొస్తుంది, అది రీడబుల్ ఫార్మాట్ లో అనేస్తే టైటిల్ అని మొత్తం డేటా వచ్చేసి అంతేగా. ఇప్పుడు సక్సెస్ అయితే ఇది అనుకున్నాం, ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి, ఫెయిల్ అయితే క్యాచ్ రాయాలి, అది ఎర్రర్ అని పెట్టి డాట్ క్యాచ్ ఎర్రర్ కన్సోల్ డాట్ లాగ్ ఎర్రర్ ఏదైతే, లేకపోతే సంథింగ్ వెంట్ రాంగ్ అంటాం. అది కూడా అంటే ఇప్పుడు మనకి అప్పుడప్పుడు 404 ఫౌండ్ అవన్నీ ఇట్లానేనా, అవన్నీ మెల్లగా నేర్చుకుందాంలే. 4 ఎర్రర్ టైప్స్ ఉంటాయి. 404 అని ఉంటుంది, 401, 403 వాటిని స్టేటస్ కోడ్స్ అంటాం. నేర్చుకుందాం మళ్ళీ అది కూడా. సంథింగ్ వెంట్ రాంగ్, ఇప్పుడు ఏమైతే చెప్పు, ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, అవుట్పుట్ ఏం రావాలి, డేటా వచ్చేసిద్ది. ఎందుకు ఎర్రర్ రాదు, సక్సెస్ అయింది. సపోజ్ ఇక్కడ నేను ఇది రాసా, ఏదో ఒకటి రాసా, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు సంథింగ్ వెంట్ రాంగ్ వస్తుంది. సంథింగ్
ఇలా ఒకవేళ ఒక పొరపాటున నువ్వు ఏపీఐ తప్పించినా, లేకపోతే నీ ఫెచ్ అనగానే ఏమైతుందంటే నీ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది, సర్వర్ ప్రాసెస్ చేస్తుంది, సర్వర్ నుంచి డేటాబేస్కి వెళ్తుంది, డేటాబేస్ నుంచి సర్వర్ వస్తుంది. ఈ మధ్యలో ఏదన్నా తప్పు జరిగింది అనుకో, సర్వర్ ఎర్రర్ ని త్రో చేస్తుంది. ఆ ఎర్రర్ ని కూడా ఈ క్యాచ్ రిసీవ్ చేసుకుంటుంది. అలాంటి కేసెస్ లో కూడా సంథింగ్ రాంగ్ పడుతుంది. ఓకే, అంతే, ఇంకా ఏపీఐ ఫెచ్చింగ్ అంతే, జాక్స్. ఇంకొంచెం ఉంది ఎస్సింక్ అవైట్, అది కూడా చెప్తా చూడు. ఎస్సింక్ అవైట్ దీనికి బెటర్ వర్షన్ అనమాట. సింక్ అవైట్, ఓకే. అది ఎలా రాస్తాం అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, యానిమేషన్ తెచ్చుకుంటున్నాం అంటే గెట్ యానిమేషన్ అంటే ఒక పనే కదా అది. పని ఏంటి, గెట్ యానిమేషన్ అనేది ఒక పని. ఆ పనిలో ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, ఫెచ్ చేయాలి. అంటే ఫస్ట్ ఇది చేయాలి నువ్వు. ఓకే, ఇది నీకు ప్రామిస్ రిటర్న్ చేస్తుంది కాబట్టి రెస్పాన్స్ ఇస్తుంది. ఫస్ట్ ఇది నీకు రెస్పాన్స్ అట్లా అసైన్ చేసుకో. ప్రామిస్ ఇస్తుంది కాబట్టి దాన్ని అవైట్ అని పెట్టుకోవాలి. ఏదైనా ఫంక్షన్ కాల్ నీ ప్రామిస్ రిటర్న్ చేస్తుంది అని అనుకుంటే దాని ముందు అవైట్ అని పెట్టుకోవాలి. ఎస్సింక్ అవైట్ సింటాక్స్ లో 2 రూల్స్ ఉన్నాయిరా. ఫస్ట్ రూల్ ఏంటంటే, ఏదైనా ఇది ఫంక్షన్ కాల్ ఏనా, ఏదైనా ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ ప్రామిస్ రిటర్న్ చేస్తుందని నీకు తెలిస్తే దాని ముందు అవైట్ పెట్టుకోవాలి. అది ఫస్ట్ రూల్. ఓకే, అలాంటి ఫంక్షన్ కాల్స్ నువ్వు ఎప్పుడు ఇంకో ఫంక్షన్ లో గ్రాప్ చేయాలి. సెకండ్ రూల్. ఇంకో ఫంక్షన్ అంటే ఇది బయట రాయకూడదు ఇట్లా, ఇంకో ఫంక్షన్ లోపల రాయాలి. ఎందుకు, నువ్వు కాల్ చేసే ఫంక్షన్ ప్రామిస్ రిటర్న్ చేస్తుంది కాబట్టి. సెకండ్ రూల్ అది. థర్డ్ రూల్ ఏంటంటే, ఆ ఫంక్షన్ ఆల్వేస్ ఎసింక్రోనస్ ఫంక్షన్ అవ్వాలి. ఎసింక్రోనస్ ఫంక్షన్ అంటే ఆ ఫంక్షన్ అనే కీవర్డ్ ముందు ఎస్సింక్ అని పెట్టాలి, అంతే. ఓకే, ఓకేనా. ఇప్పుడు ఈ రెస్పాన్స్ అనేది అన్రీడబుల్ ఫార్మాట్ లో ఉంటుంది. దాన్ని రీడబుల్ ఫార్మాట్ లో మార్చాలంటే ఏం చేయాలి, రెస్పాన్స్ డాట్ జేసాన్ అనాలి. ఈ రెస్పాన్స్ డాట్ జేసాన్ అనేది కూడా ప్రామిస్ ని రిటర్న్ చేస్తుంది కాబట్టి అవైట్ పెట్టాలి. ఓకే, ఫైనల్లీ ఇక్కడ వస్తుంది నీకు డేటా, కన్సోల్ డాట్ లాగ్ డేటా. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేసుకోవాలంటే ఎలా, గెట్ యానిమేస్, సేమ్ అది వచ్చింది డేటా. ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎట్లా ఉంటుందంటే ఇంకొంచెం తేడా ఉంటుంది. ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇక్కడ ఎలా అంటే, ఈ 3 ట్రై క్యాచ్ బ్లాక్ వినే ఉంటారు ఇద్దరు. ఏరా ఇది నీకు చెప్పలా నేను, మురళి. ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది, ఈ కేసులో డాట్ క్యాచ్ అని పెట్టి వాడతాం. ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుందంటే, ఆ స్టేట్మెంట్స్ మొత్తం ట్రై క్యాచ్ బ్లాక్ లో పెట్టుకోవాలి. ట్రై క్యాచ్ అని ఒక సింటాక్స్ ఉంది. ట్రై అని పెట్టి ఇలా పెట్టాలి, క్యాచ్ అని పెట్టి ఇలా పెట్టాలి. ట్రైలో నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు అది రాయాలి. ఇక్కడ క్యాచ్ వస్తుంది, ఎర్రర్ ఇక్కడ రాసేది. ముందే ట్రై రాయాలి. ట్రైలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది రాయాలి. ఓకే, సింక్ అవైట్ లో అయితే ఇలా ఇలా అవుతుంది, ముందే ట్రై రాసేయాలి. ఈ ప్రామిసెస్ లో ఈ డెన్ క్యాచ్ సింటాక్స్ లో అయితే ట్రై క్యాచ్ అక్కర్లా, ఎందుకు క్యాచ్ పట్టేసుకుంది ఎర్రర్ వస్తుంది. ఓకే, ట్రై ఏం చేస్తుంది, ట్రై అంటే చెప్తున్నావు ఇది ట్రై చేయి. ట్రై లోపల ట్రై బ్లాక్ లో ఏదైతే చెప్పామో అది ట్రై చేయి. సపోజ్ ఏమన్నా ఎర్రర్ వచ్చింది అనుకో, త్రో చేసి ఎవరికి త్రో చేస్తుంది, క్యాచ్ కి త్రో చేస్తుంది. క్యాచ్ పట్టుకుంటుంది. క్యాచ్ పట్టుకొని నువ్వు ఇక్కడ చెప్పాలి ఆ ఎర్రర్ తో ఏం చేయాలి అని. మెజారిటీ ఆఫ్ ది కేసెస్ లో జస్ట్ కన్సోల్ ఆఫ్ చేస్తాం. ఓకే, ఈ రెండు ఒకటే, ఇది ఒకటే ఇది ఒకటే, 2 రకాలు అనమాట. 2 రకాలుగా దేని బెనిఫిట్స్ దానికి ఉన్నాయిరా. ఓకే, ఒకటే ఏపీఐ కాల్ చేయాలి, సింపుల్ గా అయిపోవాలంటే ఇది.
ఇది 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 ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే మల్టిపుల్ ఏపీఐస్ ని కాల్ చేసేటప్పుడు, మల్టిపుల్ ప్రామిసెస్ తో హ్యాండిల్ చేసేటప్పుడు ఇది బాగోదు, అసలు చాలా కష్టం అవుతుంది రాయటానికి. స్విచ్ ఓకే అది ఓకే. అలాంటికి ఇది ఇది వాడినప్పుడు ఇది వాడనప్పుడు ఇది వాడతాం. ఓకే. నేనైతే ఇదే వాడతాం మాక్సిమం, నాకు ఇది క్లీన్ అనిపించింది. నార్మల్ గానే ఉంది కదా, అవును. ఇది ఎత్తేసినా ఎత్తేయచ్చు, ఎందుకు ఎర్ర ఎర్ర రావచ్చు రాకపోవచ్చు. ముందు జాగ్రత్తగా అది రాస్తాం. ముందు జాగ్రత్తగా రాసుకుంటాం. అది రాయిపోతేనే ఇప్పుడు స్కాన్ టు మెనూలో మొన్న నువ్వు హ్యాండిల్ చేసేటప్పుడు మధ్యలో ఉప్స్ అని సంథింగ్ వెంట్ రాంగ్ అని వచ్చింది, గుర్తుందా? అవును. అది ఎందుకు వచ్చింది, నేను అక్కడ క్యాష్ బ్లాక్ పెట్టా. క్యాష్ బ్లాక్ పెట్టి ఏమన్నా ఎర్రర్ అయితే ఆ ఉప్స్ అనే పేజ్ చూపించేవాడిని. ఒకవేళ అది క్యాష్ బ్లాక్ పెట్టకపోతే ఏమవుతుంది, ఏమొచ్చేది కాదు. క్రాష్ అయిపోతుంది, వెబ్సైట్ క్రాష్ అయిపోయి వైట్ స్క్రీన్ వస్తుంది. ఓకే. అది వెబ్సైట్ క్రాష్ అవటం అంటే అది. అందుకే క్యాచ్లు పెట్టుకోవాలి వీలైనంత వరకు. అది బాబు ఎసిన్క్రనస్ జావా స్క్రిప్ట్ అంటే చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి నీకు. నాకేం పెద్ద ఈ ఎగ్జాంపుల్స్ తో అయితే ఏం పెద్ద ఇప్పుడైతే క్లీన్ గానే ఉంది ప్రెసెంట్ వరకు. అందుకే కొన్నాళ్ళు ఏం చేద్దాం అంటే దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే. ఇప్పుడు నీకేం అర్థమైంది, ఫంక్షన్స్ బీభత్సంగా రావాలి. అవును. మొత్తం ఫంక్షన్స్ కాన్సెప్ట్ కదా. ఇక్కడ అవును. చూడు, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ విచ్చలవిడిగా వాడాం. కాల్ బ్యాక్ ఫంక్షన్స్, ఆరో ఫంక్షన్స్, నార్మల్ ఫంక్షన్స్ విచ్చలవిడిగా రావాలి. ఆబ్జెక్ట్స్ బాగా రావాలి, ఎందుకంటే నీకు వచ్చే డేటా ఏ ఫార్మాట్ లో వస్తుంది, ఏపీఐస్ కీ వాల్యూ పేర్స్ ఉంటాయి అన్ని. అంటే ఏంటి, ఆబ్జెక్టే కదా. ఆబ్జెక్ట్. కాబట్టి ఆబ్జెక్ట్స్ బాగా రావాలి. ఆబ్జెక్ట్స్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తావు, ఎట్లా యాక్సెస్ చేస్తావు, లూప్స్ తో మ్యాప్ తో ఫిల్టర్ తో యాక్సెస్ చేస్తావు. కాబట్టి ఇవి మేజర్ కాన్సెప్ట్స్, ఫంక్షన్స్, ఆబ్జెక్ట్స్, లూప్స్, అరేస్ లో మ్యాప్, ఫిల్టర్, అంతే. ఓకే. సరే, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఈ ఏపీఐ ఉందిరా, ఈ ఏపీఐ ఏం చేస్తుంది మనకి, యానిమేస్ ఇస్తుంది. యానిమేకి సంబంధించిన రిలేటెడ్ డేటా 25 యానిమేస్ ఇస్తుంది మనకి. 25 యానిమేస్ ఇస్తుంది. ఆ యానిమేస్ లో ప్రతి యానిమేకి చాలా డేటా ఉంటుంది మన దగ్గర, భయంకరమైన డేటా ఉంటుంది. అమ్మో చూడు, ఇదంతా ఒక యానిమేకి సంబంధించిన డేటా. ఓరే ఓరే ఓరే, ట్రైలర్ ఉంటుంది అన్నీ ఉంటాయి కదా మరి. అంత డేటా మనం పట్టించుకోవద్దులే, సింపుల్ గా ఇది ఇక్కడ వరకు ఉంది. నేమ్ ఒకటి, ఇమేజ్ ఒకటి తీసుకున్నావురా. నేమ్ ఒకటి, టైటిల్ ఒకటి, టైటిల్ ఇంగ్లీష్ టైటిల్, జాపనీస్ టైటిల్, సరే టైటిల్ ఒకటి తీసుకుందాం. ఇమేజ్ తీసుకుందాం. ఇమేజెస్ ఎక్కడ ఉంది, ఇమేజెస్ అనే ఒక ఆబ్జెక్ట్ లో జేపీజీలో ఉంది, జేపీజీలో ఇమేజ్ URL ఉంది. ఈ రెండు తీసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు టాస్క్ ఏంటంటే, సైట్ ఓపెన్ చేయగానే యానిమేస్ రావాలి. సైట్ ఓపెన్ చేయగానే యానిమేస్ రావాలా? అంతే, అంటే ఇలా ఈ ఫార్మాట్ లో రావాలి. ఓకే, నేను ఒకటి చూపిస్తా చూడు, అదేనా స్క్రీన్ షేర్ చేస్తా. నేను అప్పుడు ఏదో ఊరుగా ఒక్కనే చేద్దాం అనుకొని డామ్ నేర్చుకున్నా, ట్రై చేసా. సరిగ్గా రావట్లేదు ఇది. సిఎస్ఎస్ పోయినట్టుంది.
సిఎస్ఎస్ పోయినట్టుందా? కరెక్ట్. విఎస్ కోడ్ లో ఓపెన్ చేస్తే వచ్చింది. నేను ఓపెన్ విత్ రాదు. అబ్బో అదర్ కొట్టావుగా. ఇట్లాగే కదా. నైస్, చాలా బాగుంది. ఇట్లా యానిమేషన్ రావాలి. ఇదే వాడదాం నేను, చాలా బాగుంది. ఇక్కడే అన్ని యానిమేస్ తీసుకుంటాం. ఓకే, ఓపెన్ చేయ కోడ్ ఒకసారి చూద్దాం. జేఎస్ కొట్టేసింది. జేఎస్ కూడా పెట్టేసిందేనా? సిఎస్ఎస్ కూడా పెట్టేసిందే కదరా. సిఎస్ఎస్ లో కొన్ని యూఐ లో కొట్టేసా. జేఎస్ చూపించి. జేఎస్ కొట్టేసా. ఏ చాట్ జీపీటీయా? ఓర నాయన, ఇంటర్సెక్షన్ అబ్జర్వర్లు ఎన్ని ఏంటి అబౌట్ పేజ్ అవి రావటం కోసం అబౌట్ పేజ్ అను ఇదిగో ఈ ఫంక్షనాలిటీ కొంచెం ఇది. సపోజ్ ఇక్కడ ఏం జరిగింది, హోమ్ అని కొడితే ఇదే ఉండిద్ది, ట్రెండింగ్ కొడితే ఇక్కడ తెస్తుంది, జనర్స్ కొడితే ఇట్లా తెస్తుంది. ఈ అబౌట్ అనేది ట్రెండింగ్ కొడితే ఏమొస్తుంది? ట్రెండింగ్ అంటే ఈ కనిపిస్తాయి ఇవి. స్క్రోల్ చేయలేవాక పైకి స్క్రోల్ చేయి. ఏమున్నాయి ఇంకా ఆడ కొన్నే కానీ మూడేగా పెట్టింది. పైకి స్క్రోల్ చేయి. పైన ఇంక ఉంది కదా, జస్ట్ కిందకి కొంచెం స్క్రోల్ అవుతుంది. కిందకి స్క్రోల్ అవుతుంది అంతే. అందులో ఏముంది? అదేంటి దానికి అదంతా ఇచ్చింది అది. దానికి అదంతా కాదు ఇచ్చింది. అది చాలా సింపుల్ రా, డెడ్ సింపుల్. మరి ఇది అది పెడితే ఇదంతా వచ్చింది. అదే నాకు తెలిసి ఒకసారి కోడ్ పని చూస్తా ఏంటో అసలు అంత కొంచెం రావు. ఇక్కడ ఆపు, 17 దగ్గర ఆపు. అది యానిమేషన్ కన్నా రీలోడ్ చేయ చెప్తా. ఇది కాదు బ్రౌజర్ లో రీలోడ్. ఇక్కడ ఇది నేను పెట్టేసా బ్యాక్గ్రౌండ్. పైన యూఆర్ఎల్ లో #హోమ్ ఉంది కదా, అది తీసేసి #హోమ్ అని తీసి ఎంటర్ కొట్టు. అది మెల్లగా పైకి రాలా, అది మళ్ళీ రీలోడ్ కొట్టు. డిస్కవర్ ద మ్యాజిక్ అని చూడు. ఓకే, స్క్రోల్ చేయి ఇంకొంచెం కిందకి. అది ఈ హోవర్ ఎఫెక్ట్లు, ఇవన్నీ ట్రాన్సిషన్ హోవర్ ఎఫెక్ట్లు, అది దానికోసమే మెల్లగా పైకి వచ్చింది చూడు. ఇప్పుడు దానికోసం అంత రాసింది అది. దానికోసం కదా, ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ వరకు అది. ఒకసారి వెళ్ళి కంట్రోల్ ఏ కొట్టి కమెంట్ కొట్టి. ఇదంతానా? కంట్రోల్ ఏ కొట్టు, కంట్రోల్/S కొట్టేసి ఒకసారి రీలోడ్ చేయి. ఏముంది గుండె, ఏం లేదా, ఏం జరగలే. ఈ ఆగిపోతాయి, చేస్తాయి. ఇవి కూడా వస్తుంది. అది జావా స్క్రిప్ట్ వల్ల కాదు, అది HTML వల్ల. చాలా ఈజీ కాన్సెప్ట్ అది. ఓకే, అదేంటో చెప్తా ఉండు ఒకసారి. HTML లో హోమ్ ట్రెండింగ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది కదా. అరే ట్రెండింగ్ మురళి, ఇది విన్న ఒకసారి. 13, 14, 15, 16 ఉన్నాయి కదా, అక్కడ హెచ్ఎఫ్ ఏం పెట్టాము చూడు. ఐడి నేమ్స్ పెట్టాం. మామూలుగా ఏం పెట్టాలి అక్కడ? యూఆర్ఎల్స్ పెట్టాలి కదా. 20th లైన్ లో ఏముంది? 20th లైన్ లో హెడర్ ఉంది. హెడర్ కి ఒక ఐడి ఇచ్చాడు, హోమ్ అని. 20th లైన్ లో చూడు, ఐడి ఒకటి ఉంది, దానికి ఐడి ట్రెండింగ్ అని ఇచ్చాడు. అదొక బాక్స్ కదా, సెక్షన్ అంటే ఒక బాక్స్. ఇప్పుడు 14th లైన్ లో ట్రెండింగ్ ని క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు? ఐడికి వెళ్ళు అంటే ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళు అని చెప్పటం, అంతే. మార్చేయడు తెలుసా ఇక్కడంతా. వీడు చాట్ జీపీటీ వాడు నా కోడ్ ఇస్తే
ఇదంతా మార్చి ఇచ్చాడు ఇది. మొత్తం చాట్ జీపీటీ జనరేటెడ్ ఇది. నేను కోడ్ ఇది అసలు ఇది ఇవ్వలే, ఇదంతా ఇవ్వలే. ఈ పైన చూసావా ఈ వ్యవహారం ఇవ్వలా. వీడు ఓకే. దీన్ని మార్చి ఇది ఇచ్చాడు. ఇంత బాగా చేస్తుంటే మనం ఏందిరా చేసేది. అంతే సర్ది కూడా పెట్టేవారు, కానీ మెయిన్ చేయలేవు కదా మరి. పెద్ద పెద్ద వెబ్సైట్లు చేయంటే ఏం చేస్తుంది. ల్యాండింగ్ పేజెస్ వరకు ఈజీగా చేసేసి ల్యాండింగ్ పేజ్ చాలా ఈజీ, డెడ్ ఈజీ ల్యాండింగ్ పేజ్. కాన్సెప్ట్ నీకు హెచ్డిఎఫ్ ప్లేస్ లో ఐడీలు పెట్టుకుంటే దాన్ని క్లిక్ చేసినాక ఐడికి వెళ్ళిపోయింది అనమాట, అంతే. ఓకే ఓకే, ఏం జావా స్క్రిప్ట్ మ్యాజిక్ ఏం అక్కర్లా. అది చేసి వేస్ట్ అవుతుంది జస్ట్ దానికి. సో అదే నేను ఒకటి చెప్పాను చూడు, స్లైట్ గా మళ్ళా పైకి వెళ్తుంది దానికోసం. ఇది తీసేసి ఇందులో వద్దులే, మన ఫోల్డర్ లో వేరే ఫోల్డర్. ఓకే ఓకే, నేను జస్ట్ ఈ యూఐ కోసం చూపించాను అంతే. ఇది అదే దీన్ని తీసుకోవటం, దీన్ని తీసుకుంటే వల్ల కాదు మనకి. అవును, అదంతా మాడిఫై చాలా అయిపోయింది. నేను షేర్ చేయను, నువ్వు రాయి, నువ్వు స్క్రీన్ షేర్ చేయి. నేను స్క్రీన్ షేర్ చేయి. పాత ఫోల్డర్ ఏదో ఉన్నట్టుందిగా, ఈఎక్స్పీ అని సంథింగ్ ఏదో. ఇది రాసాను తీసి అంతా లేపేసి ఇప్పుడు జావా స్క్రిప్ట్ కి వెళ్ళు. నేను చార్ట్ లో నీకు ఏపీఐ పెడుతున్నాను. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే డేటా తీసుకురా, దాని నుంచి డేటా తీసుకుంటావా. ప్రస్తుతానికి ఈ డాట్ దెన్ డాట్ క్యాచ్ సింటాక్స్ కి స్టిక్ అవుతాం కొన్నాళ్ళు. ఓకే, ఎస్ఎంకే వెయిట్ వద్దులే, డాట్ దెన్ డాట్ క్యాచ్ కి స్టిక్ అవుతాం. ఇప్పుడు దాని నుంచి డేటా తీసుకురా. ల్యాప్టాప్ ఉందా? లేదురా. ఎప్పుడు వెళ్ళేది మళ్ళీ? అనుకుంటా. ఓకే, దాని నుంచి డేటా తీసుకొని రావాలి. అలా ఫంక్షన్ ఫెచ్ డేటా. అంతే, ఫెచ్. ఏపీఐ నుంచి డేటా కావాలంటే ఫెచ్ అనే మెథడ్ వాడతాం. ఫంక్షన్ ఫెచ్ అనే ఫంక్షన్ వాడతాం. దానికి ఆర్గ్యుమెంట్ ఏమి ఇవ్వాలి? ఆర్గ్యుమెంట్ ఏపీఐ ఇవ్వాలి. కంట్రోల్ జెడ్ కొట్టు. కంట్రోల్ జెడ్ కొట్టు. సింగిల్ కోట్స్ లో ఇవ్వాలి, స్ట్రింగ్ గా ఇవ్వాలి. అదే స్ట్రింగ్ గా పాస్ చేయాలి. ఏంటది? ఇప్పుడు చెప్పాలి డాట్ దెన్ డాట్ క్యాచ్. సక్సెస్ అయితే ఏం చేయాలి, ఫెయిల్ అయితే ఎంటర్ కొట్టి కింద డాట్ దెన్. దెన్ అనేది ఒక మెథడ్. ఆ మెథడ్ కి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ వస్తుంది. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇవ్వాలి. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ కి నీకు ఏమి ఇస్తుంది? కాల్ బ్యాక్ ఫంక్షన్ రెస్పాన్స్ వస్తుంది నీకు. రెస్పాన్స్
రెస్పాన్స్ అంటే ఏంటి? ముందు అక్కడ ఒక పెట్టుకో. అసైన్ చేసుకోవాలి కాన్స్ట్. అలా కాదు. ఫస్ట్ నీకు దెన్ కాల్ బ్యాక్ ఇస్తావు కదా, ఉమ్, ఆ కాల్ బ్యాక్ లో నీకు ఫెచ్ అనేది రెస్పాన్స్ ఇస్తుంది. అక్కడ ఓకే, ఇప్పుడు ఈ రెస్పాన్స్ అనేది అన్రీడబుల్ ఫార్మాట్ లో ఉంటుంది. దాన్ని డాట్ జేసన్ తో తీసుకోవాలి. అంతే. అప్పుడు అది డేటా అయింది. ఆ, అది రిటర్న్ చేయాలి ఫస్ట్ నువ్వు. ఓకే ఓకే, రిటర్న్ రిటర్న్ రెస్పాన్స్ డాట్ జేసన్. రెస్పాన్స్ డాట్ జేసన్. ఇప్పుడు ఇది ఇంకో ప్రామిస్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇంకోటి దెన్ రాయాలి. ఇంకో ప్రామిస్ రిటర్న్ ఇంకో దాన్ని రాయాలా? ఇది ఇక్కడతో అయిపోయింది. ఫోర్త్ లైన్ కింద అలా కాదు, సపరేట్ గానే రాయాలి. ఫోర్త్ లైన్ కింద రాయాలి. ఇప్పుడు రాయ్ దెన్ రాయ్. సేమ్. ఇప్పుడు మళ్ళీ ఇంకో కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈసారి రెస్పాన్స్ రాదు, ఈసారి డేటానే వస్తుంది, యాక్చువల్ డేటా వస్తుంది. ఇక్కడ డేటా వస్తుంది. ఇక్కడ మనం కన్సోల్ డాట్ లో డేటా. అంతే. ఓకే, ఇప్పుడు క్యాచ్ కూడా హ్యాండిల్ చేసి క్యాచ్ క్యాచ్ కూడా క్యాచ్ కూడా కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్తాం. అలా కాదు, కంట్రోల్ జెడ్. అలా కాదు, ఫస్ట్ కాల్ బ్యాక్ ఇవ్వు, కాల్ బ్యాక్ ఎర్రర్ వస్తుంది. దాంట్లో ఎర్రర్ మళ్ళీ వస్తుంది. కంట్రోల్ జెడ్. అలా కాదురా, స్ట్రింగ్ ఎందుకు అయితే అది వేరియబుల్ కదా, ఎర్రర్ అనే ఇవ్వాలి. ఎంటర్ కొడుతున్నావు నువ్వు. ఓకే, కన్సోల్ డాట్ లో ఎర్రర్. ఇప్పుడు కూడా అక్కడ స్ట్రింగ్ లో ఎందుకు పెట్టాలి? అక్కడ స్ట్రింగ్ లో కాదు, డేటా అనేది వేరియబుల్. ఓకే ఓకే, అప్పుడు డేటా అనేది వచ్చింది కదా. కింద కూడా ఎర్రర్ అనేది వేరియబులే. ఓకే ఓకే, మరి ఏం నొక్కినది? ఒకసారి రన్ చేయి. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఆ ఏపీఐని కాపీ చేయి. ఇది క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్ లో పేస్ట్ చేయి. ఎంటర్ కొట్టు. పైన ప్రిటీ ప్రింట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయి. ఒక ఎక్స్టెన్షన్ చెప్తా, అది ఎక్కించుకుంటా. అది ఎక్కించుకుంటే కొంచెం నీట్ గా ఇస్తుంది. చెప్పు. చూడండి, ఒక్క నిమిషం. వెబ్ స్టోర్కి వెళ్ళి వెబ్ స్టోర్ అని సెర్చ్ చేయి. ఏంటిది? వెబ్ స్టోర్. ఫస్ట్ లింక్ జేసాన్ ఫార్మాటర్. సెకండ్ అది ఇన్స్టాల్ చేసి యాడ్ అయింది. తీసేసి యాప్ క్లోజ్ చేసి
అప్పుడు రిఫ్రెష్ కొట్టు. అది ఓకే. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీ టాస్క్ ఏంటంటే ఇప్పుడు నీకు ఆబ్జెక్ట్స్ ఎంత బాగా అర్థమైందో తెలిసిపోయింది. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ లూప్ నువ్వేం చేయాలి, ఇప్పుడు డేటా ఎట్లా పడితే అట్లా ఉంది. నాకు ఈ డేటా ఎలా కావాలంటే ఒక ఎరే కావాలి. ఒక ఎరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉండాలి. ఈచ్ ఆబ్జెక్ట్ లో యానిమేట్ టైటిల్ అని ఉండాలి. యానిమేట్ టైటిల్ అనేది యానిమేట్ టైటిల్ ఏదైతే అది ఉండాలి. సెకండ్ అట్రిబ్యూట్ ఏంటంటే ఇమేజ్ యూఆర్ఎల్ అని ఉండాలి. ఇమేజ్ యూఆర్ఎల్ ఏంటి, ఇమేజ్ యూఆర్ఎల్ అంతే. అర్థం కాలేదా? ఉన్నాయా? అట్లా ఉన్నది. ఇక్కడ బల్క్ సో మచ్ ఆఫ్ డేటా ఉంది కదా, సో మచ్ ఆఫ్ డేటాని మనం ఫిల్టర్ చేసి కొంచెం అందమైన ఫార్మాట్ లో రావాలి. అంటే ఒకసారి విఎస్ కోడ్కి వెళ్ళి చెప్తా. 11th లైన్ కింద ఎలా రావాలంటే ఒక ఎరే రాయి, ఒక ఎరే మామూలు ఎరే రాయి, ఒక ఆబ్జెక్ట్ ఎంటర్ కొట్టు. ఫస్ట్ ఎంటర్ కొట్టు, ఆబ్జెక్ట్ రాయి, ఎంటర్ కొట్టు, టైటిల్ కోలన్ నేమ్ ఏదైతే అది స్ట్రింగ్ అవుతుంది, కామా ద ఇమేజ్ యూఆర్ఎల్. అలా ఉంటుందా ఇమేజ్ యూఆర్ఎల్? ఇమేజ్ యూఆర్ఎల్ స్పేస్లు ఉండవు కదరా. ఓకే ఓకే. క్యామిల్ కేసు వాడు ఇమేజ్ యూఆర్ఎల్. ఇక్కడ ఇమేజ్ యూఆర్ఎల్ ఏదైతే అది. ఓకే. నెక్స్ట్ ఇంకో ఆబ్జెక్ట్ కామా, అంతే. ఇంకా 2 అట్రిబ్యూట్స్ అంతే. ఇప్పుడు కామా అని పెట్టి 18th లైన్ కామా పెట్టి ఎంటర్ కొట్టి ఇప్పుడు ఇంకో ఆబ్జెక్ట్. అలా ఎన్ని యానిమేస్ ఉంటాయో అన్ని రావు. వాటిలోంచి డేటా ఫెచ్ అవ్వాలి. ఆల్రెడీ నీ దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది, కాకపోతే బల్క్ లో సో మచ్ ఆఫ్ అదర్ డేటా ఉంది. అది మొత్తం ఫిల్టర్ చేసి ఈ ఫార్మాట్ లో తెచ్చుకోవాలి డేటాని. అర్థం కాలేదా నీకు? అర్థమైంది, కానీ ఇప్పుడు కన్సోల్ లాగ్ చేసావురా. కన్సోల్ లాగ్ చేస్తే ఏది పడితే అది వచ్చింది. అవునవును. అదంతా ఈ ఫార్మాట్ లో, ఈ క్లీన్ ఫార్మాట్ లో తెచ్చుకోవాలి. ఓకే. ముర్రే అర్థమైందా నీకు? అర్థమైందిరా. క్లీన్ ఫార్మాట్ లో రావాలి ఇదంతా. ఎలా చేయొచ్చు చెప్పు? ఫిల్టర్ అర్థం కాల. ఫిల్టర్ ఫిల్టర్ కూడా కాదు, మ్యాప్. ఎరేస్ లో రాస్తున్నాం అంటే మ్యాప్ కావాలి, మోడిఫై చేయాలి కాబట్టి. ఫస్ట్ అట్లా కాదు, నువ్వు ముందు అది అర్థం చేసుకోవాలి. వెనక్కి వెళ్ళి బ్రౌజర్కి వెళ్ళు. ఒక్క నిమిషం, నా బ్యాటరీ అయిపోయింది. హలో, వినపడుతుంది. ఫస్ట్ ఇది అండర్స్టాండ్ చేసుకోరా నువ్వు. ఇదేంటిది అసలు? ఇదేంటి? దీని టైప్ ఏంది? నీకు వచ్చిన టైప్ ఏంటి? అరేనా, ఆబ్జెక్టా, స్ట్రింగ్? అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ మొత్తం. అరే కూడా కాదు, మొత్తం ఆబ్జెక్ట్ లోనే. ఎలా చెప్తున్నావు? ఇదిగో అది ఎగ్జాక్ట్లీ మొత్తం సింగిల్ ఆబ్జెక్ట్ అది. ఈ సింగిల్ ఆబ్జెక్ట్ లో డేటా ఎందులో ఉంది చెప్పు? కీ వాల్యూ బేస్ అన్ని. అదే మనకు కావాల్సిన డేటా ఎక్కడ ఉంది? వీటిల్లోనే, ఆబ్జెక్ట్స్ లోనే ఉంది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే, ఈ పెద్ద ఆబ్జెక్ట్ ఒకటి ఉంది కదా, ఈ పెద్ద ఆబ్జెక్ట్ ని డేటా అనుకుందాం సపోజ్.
ఇప్పుడు ఈ డేటాలో మనకు కావాల్సిన డేటా ఎక్కడ ఉంది అంటే ఆ టైటిల్ ఎక్కడ ఉంది, ఆ ఇమేజ్ యూఆర్ఎల్ ఎక్కడ ఉంది. వాటిల్లో అంటే ఆ పెద్ద డేటాలో ఇక్కడ ఉందనా? ఇదిగో ఇవన్నీ ఇగో వాటిల్లో ఇంకో అరేస్ క్రియేట్ అయ్యింది. అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి మనం? ఫర్ లూప్ కాదు, మామూలు ఆబ్జెక్ట్స్ లో ఎలా యాక్సెస్ చేస్తావు? డాట్ తో కదా. ఎలా? ఫస్ట్ అది క్లోజ్ ఓకే ఓకే అర్థమైంది. అప్పుడు మనం హ్యూమన్ దాంతో హ్యూమన్ ఏం చేస్తాడు, నేమ్ మారుస్తాము. ఎగ్జాక్ట్లీ అదే. అప్పుడు వాడి నేమ్ డాట్ నేమ్, హ్యూమన్ డాట్ నేమ్ అట్లా. అది ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అది ఏదో ఫ్యాన్ కి ఏదో చేసాం ఫ్యాన్ పార్ట్స్. అవును అది అరేనే కదా, పార్ట్స్ అరే. ఆ అరేలో మళ్ళీ మార్చాం పార్ట్స్. అవునవును. ఫస్ట్ ఆ పెద్ద అరేకి వెళ్ళి ఇప్పుడు డేటా డాట్ టైటిల్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, ఇది డేటా అనుకుందాం. ఓకే, పెద్దది డేటా. ఆ డేటా డాట్ మళ్ళీ దాంట్లో ఎరేలో టైటిల్స్ ఉన్నాయి. కాదు చూడు, సరిగ్గా చూడు. ఇదిగో పైకెళ్ళు. అది ఇంకా నెస్టెడ్ లో ఉంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లోజ్ చేసి, అది కూడా క్లోజ్ చేసి. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు డేటాలో ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిట్లో ఒక దానికి వెళ్ళాలి ముందు. దేంట్లోకి వెళ్ళాలి నువ్వు? డేటా దాంట్లోకి. అంటే దాంట్లోకి ఎలా వెళ్తావు? డేటా డాట్ డేటా. ఇప్పుడు డేటా డాట్ టైటిల్స్. కాదు. ఇప్పుడు డేటా డాట్ డేటా టైప్ ఏంటి? డేటా డాట్ డేటా ఎరే. ఇప్పుడు ఎరేలో ఎలిమెంట్స్ ఎట్లా యాక్సెస్ చేస్తావు? డాట్ పెట్టి యాక్సెస్ చేయలేవు. అవునవును. ఇప్పుడు అది తీసుకొని రావాలి, ఫర్ లూప్. ఫర్ లూప్ తీసుకురావాలి. ఫర్ లూప్ కాదు, ఇప్పుడు మనం మ్యాప్ వాడుకుంటే మ్యాప్ ఫంక్షన్ క్రియేట్ చేసి తీసుకుంటాం. తీసుకుంటుంది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆబ్జెక్ట్ అనలైజ్ చేద్దాం. అన్ని చూడమాకురా నువ్వు. పైన అన్ని క్లోజ్ చేసావు కదా. ఫస్ట్ ఇది అనలైజ్ చేద్దాం. ఇప్పుడు డేటా డాట్ డేటా అనేది ఒక ఎరే. ఆ ఎరేలో ఫస్ట్ ఆబ్జెక్ట్ ని అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ లో మల్టిపుల్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఏంటి? మాల్ ఐడి అని ఉంది, యూఆర్ఎల్ ఉంది, ఇమేజెస్ ఉంది. ఇమేజెస్ కూడా మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ లో మళ్ళీ ఇంకో 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ 2 వద్దు మనకి. జేపీజీలో ఉన్న ఇమేజ్ యూఆర్ఎల్ తీసుకుందాం చాలు. ఓకే, అది మన ఇమేజ్ యూఆర్ఎల్. 2 అట్రిబ్యూట్స్ మనకు కావాలి. ఒకటి ఏంటి? ఒక టైటిల్ కావాలి, ఇంకోటి ఇమేజ్ యూఆర్ఎల్ కావాలి. ఓకే, ఆ ఇమేజ్ యూఆర్ఎల్ ఇది. ఇంకో అట్రిబ్యూట్ ఏం కావాలి? టైటిల్ కావాలి. టైటిల్ ఎక్కడ ఉంది? ఫస్ట్ అది క్లోజ్ చేసి, ఇది నెక్స్ట్ ట్రైలర్ కూడా మనకు అక్కర్లేదు, అది కూడా క్లోజ్ చేసి. టైటిల్స్ కూడా అక్కర్లేదు, క్లోజ్ చేసి. టైటిల్స్ లోనే కింద ఇంకోటి ఉంది, క్లోజ్ చేసి. అదిగో టైటిల్ పైన ఉంది చూడు, పైన కొంచెం పైన. ఇది మనకు కావాలి. దాని కిందది ఇది టైటిల్. ఓకే. ఇమేజ్ యూఆర్ఎల్ అక్కడి నుంచి తీసుకోవాలి, టైటిల్ ఇక్కడ నుండి తీసుకోవాలి. ఇదంతా ఒక ఆబ్జెక్ట్ కి. ఈ ఆబ్జెక్ట్ క్లోజ్ చేసి ఇలా ఎవ్రీ అదర్ ఆబ్జెక్ట్ కి చేయాలి నువ్వు. అంటే ఈచ్ ఆబ్జెక్ట్ కి ఇటరేట్ చేసి, డేటా డాట్ డేటా అనేది ఒక ఎరేరా. ఆ ఎరేలో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కి వెళ్ళి ఒక పని చేస్తున్నావు. ఏం పని చేస్తున్నావు? ఆ ఇమేజ్ యూఆర్ఎల్ తెచ్చుకుంటున్నావు, ఆ టైటిల్ తెచ్చుకొని ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావు. కొత్తది క్రియేట్ చేయాలి అంటే మ్యాప్. అది ఇప్పుడు చూసావా, రియల్ వరల్డ్ ఇట్లా వాడతాం మ్యాప్. ఓకే, ఇప్పుడు ఓకే. ఇలా మురళి అర్థమైందా నీకు? ఒకసారి దానికి పా, ఎరా కోడికి పా. తీసే 13 to 12 తీసేసి 13 నుంచి 22 వరకు తీసేసి. దెన్ లోకి వెళ్ళు. 6th లో ఉంటుంది మనకి డేటా. ఆ కన్సోల్ లాగ్ తీసేసి. ఇప్పుడు ఫస్ట్ ఇలా డేటా డాట్ డేటా
డేటా డాట్ డేటా అంటే ఏంటి? ఒక ఎరే కాబట్టి మ్యాప్ డాట్ మ్యాప్లో మ్యాప్ ఎలా యారో ఫంక్షన్. ఇప్పుడు ఈ మ్యాప్కి ఏమొస్తుంది మనకి? ఒక యానిమే వస్తుంది. యానిమే ఎంటర్ కొట్టాడు ఫస్ట్. యానిమే వస్తుంది. యానిమే ఎంటర్ ఇక్కడ కాదు, ఈ అనుకుంటాం కదా మనం. ఈ అనుకోని ఇంకా అర్థవంతంగా యానిమే అనుకుందాం. ఓకే. ఇప్పుడు టైటిల్ ఎక్కడ ఉంది? యానిమే డాట్ టైటిల్. యానిమే డాట్ టైటిల్ అంతేనా? ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం వెనక్కి. ఇప్పుడు ఆ యానిమే అంటే ఏంటి చెప్పు? యానిమే అంటే ఒక ఆబ్జెక్ట్. ఇది ఫస్ట్ నువ్వు క్లోజ్ చేసావు చూడు, ఫస్ట్ ఇది ఇదంతా యానిమే కిందకు వస్తుంది. ఫస్ట్ ఇటరేషన్ లో ఒకటి, సెకండ్ ఇటరేషన్ లో నెక్స్ట్. అర్థమవుతుంది కదా? ఓకే. డాట్ టైటిల్ కరెక్టే. ఇమేజెస్ ఎక్కడ ఉంది? ఇమేజెస్ కూడా వచ్చింది. అంటే యానిమే డాట్ ఇమేజెస్ డాట్ జేపీజీ డాట్ ఇమేజ్ యూఆర్ఎల్ లో ఉంటుంది. ఇమేజ్ యూఆర్ఎల్ యానిమే డాట్ ఇమేజెస్ డాట్ జేపీజీ. ఫస్ట్ వెనక్కి వెళ్ళు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే, మన సొంతగా సపోజ్ అక్కడ యానిమే అనుకున్న యానిమే డేటా అను. అలానా? క్యామిల్ కేస్ యానిమే డేటా. ఇప్పుడు కింద మనం ఓన్ యానిమే క్రియేట్ చేస్తున్నాం. కాన్స్ట్ యానిమే ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏమంటే ఫస్ట్ టైటిల్ ఉంటుంది. టైటిల్ కోలన్ టైటిల్ ఏంటి? యానిమే డేటా డాట్. అలా అది కాదు, స్ట్రింగ్ కాదు, అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. ఓకే. యానిమే డేటా డాట్ యానిమే డేటా డాట్ ఇమేజెస్ డాట్ జేపీజీ. టైటిల్. నెక్స్ట్ సెకండ్ అట్రిబ్యూట్ ఏంటి? కామా ఇమేజెస్ ఇమేజ్ యూఆర్ఎల్. ఇమేజ్ యూఆర్ఎల్ ఇది ఎక్కడ ఉంది? యానిమే డేటా డాట్ ఇమేజెస్ డాట్ జేపీజీ. జేపీజీ డాట్ ఇమేజ్ యూఆర్ఎల్. యానిమే డేటా డాట్ ఇమేజెస్ డాట్ జేపీజీ డాట్ ఇమేజ్ యూఆర్ఎల్. ఇమేజ్ యూఆర్ఎల్ అది కాదు. అక్కడ చూడు, అక్కడ వాడు స్నేక్ కేస్ వాడాడు. ఓకే, అండర్ స్కోర్ ఇచ్చాడు. తెలుసు, అది పైథాన్ లో రాశారు అనుకుంటా సర్వర్. ఇప్పుడు నువ్వేం చేయాలి? మ్యాప్ లో ఎప్పుడు రిటర్న్ చేయాలి, గుర్తుంది కదా? ఇప్పుడు ఆ రిటర్న్ ఏం చేస్తున్నావు? నువ్వు యానిమే రిటర్న్ చేయాలి. 11th లైన్ లో రిటర్న్ యానిమే అంటారు. మ్యాప్ లో ఎప్పుడు మనం ఆల్వేస్ రిటర్న్ చేయాలి. రిటర్న్ యానిమే. ఇప్పుడు ఇదంతా అసైన్ చేసుకోవాలి ఒక దానికి. 12-13 తీసే, స్పేసెస్ తీసేసి 6th లైన్ ని అసైన్ చేసుకో. 6th లైన్ లో ఇప్పుడు ఇక్కడ ఉంటుంది మన యాక్చువల్ డేటా. ఏం పెట్టుకున్నాం? యానిమేస్ కాన్స్ట్ యానిమేస్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు 12th కింద కన్సోల్ డాట్ లాగ్ యానిమేస్ అని కొట్టు. ఇప్పుడు చూడు రంజీ, క్లియర్ చేయ ముందు. ఇది కొట్టేసిన పోద్దిగా. కొట్టు, డిలీట్ నొక్కు రంజీ. అది ఓకే. టైటిల్ ఇమేజ్. ఇప్పుడు మనం ఏం చేసినట్టు అంత డేటాని
మనకు కావాల్సిన వరకే మనకు కావాల్సిన ఫార్మాట్ లో తెచ్చుకున్నాం. ఓకే. ఇక్కడ నుంచి ఇంకా కామన్ కదా, ఇక్కడ నుంచి అవునవును. నువ్వు ఏదన్నా చేసుకోవచ్చు, డామ్ మ్యానిపులేషన్స్ చేసుకో, ఏదన్నా చేసుకో. ఇదివరకు క్యూఆర్ కోడ్ చేసాం గుర్తుందా? సారీ, క్యూఆర్ కోడ్ కాదు, క్విజ్ 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 లో మనం ఇనీషియల్ గా క్విజ్ డేటా అనేది మనం అరే మనం డిఫైన్ చేసుకున్నాం పైన. అవును. యాక్చువల్ గా అయితే ఇలా ఏపీఐని కాల్ చేస్తే ఇలా ఒక రెస్పాన్స్ వస్తుంది, దాన్ని బట్టి మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ ఏపీఎస్ మనకు వచ్చేసింది. ఇప్పుడు ఈ ఏపీఎస్ మన దగ్గర స్టోర్ అయిద్దా? ఏంటది ఈ ఈ ఏపీఐస్ ఇది అంతా ఏపీఎస్? ఏపీఐస్ ఇవిరా, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం తెచ్చుకున్నాం కదా, ఇదంతా స్టోర్ అయిద్దా అంటున్నా. స్టోర్ అయినట్టు. స్టోర్ అవటం అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే ఐ మీన్ ఇప్పుడు నేను డామ్ లో యూజ్ చేయాలనుకో వాడొచ్చు. ఇది ఎట్లా అంటే ఇప్పుడు పైన ఒక కాన్స్ట్, ఇది వరకు మనం అట్లా చేసేవాళ్ళం, డమ్మీ డేటా క్రియేట్ చేసేవాళ్ళం కదా. కాన్స్ట్ డేటా ఈజ్ ఈక్వల్ టు అరే పెట్టి మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి క్విజ్గా ఇలా చేసేవారు, అంతే కదా. మనం సొంతం క్వశ్చన్స్ డిఫైన్ చేసాం. అలా డమ్మీ డేటా క్రియేట్ చేసుకోకుండా యాక్చువల్ డేటా తెచ్చు, ఇంకా అది ఒక అరే క్రియేట్ అయిపోయినట్లు. యానిమేస్ అనే ఒక అరే ఉంది కదా, 6th లైన్ లో కాన్స్ట్ యానిమేస్ అన్నాం, ఇంకా అరేలో ఉన్నట్టే ఇంకేది. ఓకే. ఎలా అర్థమైందా మురళి? ఇక్కడ నుంచి ఆ డామ్ మ్యాజిక్ జరుగుతాయి. సింపులే కదా ఇది. సింపులే. ఇంకా ప్రామిస్లు అవన్నీ వద్దులే, దీంతో కంటిన్యూ అయిపోదాం. ఫెచ్ చేసుకోవడం వస్తే చాలరా, ఇంకా అయిపోయినట్టే జావా స్క్రిప్ట్. ఈ చిన్న కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఇంకా జావా స్క్రిప్ట్ అయిపోయినట్టే, రియాక్ట్కి వెళ్ళొచ్చు. కాకపోతే రిస్క్ వద్దు, ఇంకొంచెం బాగా నేర్చుకున్నాం వీటి మీద ప్రాబ్లమ్స్ చేసి. ఇప్పుడు ఈ 6th లైన్ నుంచి 13th లైన్ వరకు ఎంత మ్యాజిక్ జరిగింది. అవును. అది ఎప్పుడు వచ్చింది? మ్యాప్స్, అరేస్, ఆబ్జెక్ట్స్ బాగా వచ్చినప్పుడే కదా. సో మ్యాప్స్, అరేస్, ఫంక్షన్స్ మీద మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం, దాని తర్వాత రియాక్ట్కి వెళ్ళిపోదాం, అంతే. దట్స్ ద ప్లాన్. ఓకే. ఏమన్నా టాస్క్ ఇవ్వమంటావా? వెనక్కి వెళ్ళి చెప్తా. క్రోమ్కి పైన పేజినేషన్ అని ఉంది, పైన ఆబ్జెక్ట్ లో ఫస్ట్. అది ఓపెన్ చేయి. ఏం లేదు దీంట్లో. చెప్తా. పైన URL లో నేను చెప్పింది టైప్ చేయి. పైన URL లోనా చేసారా? అక్కడే లాస్ట్ లో నేను చెప్పింది. క్వశ్చన్ మార్క్ పేజ్ ఈజ్ ఈక్వల్ టు 200. పేజ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎంటర్ కొట్టు. అది పర్ఫెక్ట్. వెనక్కి వెళ్ళు, అంటే బ్యాక్ ఆరో నొక్కు, బ్యాక్ ఆరో. ఏం జరిగిద్ది అంటే ఇప్పుడు ఏపీఎస్ ఎలా వర్క్ అవుతాయంటే పేజ్ నేషన్తో వర్క్ అవుతాయి. ఇప్పుడు ఈ యానిమే వెబ్సైట్ ఉంది, ఈ యానిమే ఏపీఐ ఉంది. ఈ యానిమే ఏపీఐలో టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే, అక్కడ పేజ్ నేషన్లో ఐటమ్స్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్లో టోటల్ అనే ఒక అమౌంట్ ఉంది చూడు, పైన కౌంట్ కింద టోటల్ అన్ని ఉన్నాయి. 27,681 ఐటమ్స్ ఉన్నాయి. అన్ని యానిమేస్ ఉన్నాయి.
కానీ ఇప్పుడు నీకు ఇచ్చిన ఈ పేజీలో నీకు చూపిస్తుంది ఎన్ని కౌంట్ ఎంత కౌంట్ 25. 25 అంటే పైన ఉంది కరెంట్ పేజ్ అని ఉంది చూడు. కరెంట్ పేజ్ అంతా 1 అంటే పేజ్కి వచ్చి 25 చూపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ పేజ్లో 25 యానిమేస్ ఉన్నాయి. నెక్స్ట్ 25 యానిమేస్ రావాలంటే ఎలా? పైన క్వశ్చన్ మార్క్ పేజ్ ఈజ్ ఈక్వల్ టు 2 అనాలి. రైట్, క్వశ్చన్ మార్క్ పేజ్ ఎంటర్ కొట్టు. ఇప్పుడు పైన కరెంట్ పేజ్ ఎంత ఉంది చూడు, 2 ఉంది. ఓకే, అలా 3, 4, 5 అంటే ఇంకెన్ని పేజెస్ ఉంటాయి చెప్పు? 25 ఇంకా ఇప్పుడు 23 ఉంటాయి. 23 కాదు, 27681 డివైడెడ్ బై 25 పేజెస్ ఉంటాయి, అంతే కదా? ఈచ్ పేజ్కి 25 అయితే ఎన్ని ఉంటాయి? ఈచ్ పేజ్కి 25. ఈచ్ పేజ్కి 25 ఐటమ్స్ వస్తాయి. టోటల్ 27681 అయితే ఇంకెన్ని పేజెస్ ఉన్నట్టు? డివైడెడ్ బై 25 డివైడెడ్ బై 25 డివైడెడ్ బై 25. ఓకే ఓకే, అర్థమైందా? అసలు ఇట్లా ఎందుకు చేస్తారు తెలుసా? ఒకేసారి మొత్తం ఇవ్వచ్చు కదా 27681 అనేది. ఇవ్వచ్చుగా. ఎందుకు ఇవ్వరంటే టైం ఎక్కువ పట్టింది, చాలా టైం పట్టింది. నీకు ఇప్పుడు రిఫ్రెష్ కొట్టంగానే వెంటనే డేటా వస్తుందా? కొంచెం డిలే వస్తుంది, ఒక 100 MS అలా. ఎందుకు 25 యానిమేస్ తీసుకుంటేనే అంత 100 MS గ్యాప్ వస్తుంది. 27,000 ఒకేసారి ఒకే రిక్వెస్ట్లో రావాలంటే ఇంకా ఎంత టైం పట్టిద్దో చూడు, ఒక 10 seconds అన్నా పడుతుంది. సో దానికోసం అని పేజ్ నేషన్ అనే కాన్సెప్ట్ని యాడ్ చేస్తారు. పేజ్ నేషన్ అంటే ఇదే, పేజ్కి ఇంత అని ఇస్తారు, పేజ్కి ఇంత డేటా, సో డిలే రాదు. ఇప్పుడు నీ టాస్క్ ఏంటంటే ఫస్ట్ 5 పేజెస్ డేటా తీసుకురా. ఫస్ట్ 5 పేజెస్ అంటే ఎన్ని యానిమేస్ ఉంటాయి? ఫస్ట్ 5 పేజెస్ అంటే పేజ్కి ఎన్ని ఉన్నాయి? 25. అదిగో అక్కడ ఉంది పర్ పేజ్ అని, పర్ పేజ్ 125 వస్తాయి. 5 పేజెస్ నేను అడిగింది, 525 అంతే. 125 కరెక్ట్. 125 యానిమేస్ ఆ ఫార్మాట్ లో రావాలి నాకు, అంతే. 125 యానిమేస్ ఇట్లా ఇవన్నీ మన ఫార్మాట్ డిసైడ్ చేసాం కదా, టైటిల్ URL అలా 125 రావాలి. ఇప్పుడు నీకు ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు నువ్వు రాసిన కోడ్కి 25 వస్తాయి, ఎందుకు? ఒకటే పేజ్ కాబట్టి. ఓకే, అలా 5 పేజెస్కి ఫెచ్ చేసి ఆ 5 పేజెస్కి సంబంధించిన 125 యానిమేస్ ఒకటే అరేలో రావాలి నాకు. ఒకటే అరేలో రావాలి. ఒకటే అరేలో నాకు వచ్చిందా? ఒకటే అరేలో వచ్చింది ఇట్లా. ఒకటే అరేలో వచ్చింది, కాకపోతే 25 వచ్చింది. ఎందుకు? బై డిఫాల్ట్ పర్ పేజ్ 25 కాబట్టి. ఓకే, ఇప్పుడు నువ్వు 5 పేజెస్ ఫెచ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి చెప్పు? పైకి వెళ్ళి యానిమే అని ఉంది కదా పైన, ఫెచ్లో పైన టాప్లో ఫెచ్లో లాస్ట్లో క్వశ్చన్ మార్క్ పేజ్ ఈజ్ ఈక్వల్ టు 2 అనాలి. బై డిఫాల్ట్ పేజ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటున్నట్టు. నువ్వేం పెట్టలేదు అనుకో, అక్కడ ఏమున్నట్లు అంటే క్వశ్చన్ మార్క్ పేజ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నట్టు. పేజ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇది ఉన్నట్టు బై డిఫాల్ట్. ఇప్పుడు అది 2కి ఒకసారి చేయాలి, 3కి ఒకసారి చేయాలి, 4కి ఒకసారి చేయాలి, 5కి ఒకసారి చేయాలి. అలా చేసిన మొత్తం ఒక అరేలో స్టోర్ అవ్వాలి. అది టాస్క్. ట్రై చేయి. ఓకే, కుదిరింది, లేకపోతే నేను చెప్తా రేపు. ఓకే, మురళి చేస్తావు నువ్వు కూడా, ట్రై చేయి. క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ ఎలా చేయొచ్చు చెప్పురా. అక్కడ ఏమవుతుంది? ఒకసారి 1 వస్తుంది, ఒకసారి 2 వస్తుంది, ఒకసారి 3 వస్తుంది, ఒకసారి 4 వస్తుంది, ఒకసారి 5 వస్తుంది. అంటే ఏంటి? అంతే, అయిపోయింది.
అట్లా ఫర్ లూప్ అనే థాట్ వచ్చింది కదా, ఆ థాట్ ని కొంచెం ఇంప్రూవైజ్ చేసి వచ్చేసింది. ఓకేనా? ఓకే, ఫర్ లూప్ ఇంప్రూవైజ్ ఏంటో. ఓకే. చేస్తారుగా. ఓకే ఓకే. పేజ్ ఈక్వల్ టు ఐ అని రాయొచ్చు. ఏంటది? పేజ్ ఈక్వల్ టు ఐ అని రాయొచ్చు. అర్థం కాలేదురా. పేజ్ ఈక్వల్ టు ఐ అని రాయొచ్చు అంట. అంతే కదా, ఫర్ లూప్ లో పెడితే అంతే కదా రాయాల్సింది. ఐ అనేది ఒకసారి 1 అవుతుంది, ఒకసారి 2 అవుతుంది, కాబట్టి ఐ అనే పెట్టాలి. కాకపోతే ఇక్కడ డైరెక్ట్ పెట్టకూడదు. ఏం పెట్టాలి? టెంప్లెట్ స్ట్రింగ్ అని ఒక కాన్సెప్ట్ చెప్పారు, గుర్తుందా? టెంప్లెట్ స్ట్రింగ్స్ వాడాలి. ట్రై చేయండి, రాకపోయినా పర్లేదు, రేపు చేసుకుందాం. ఎఫర్ట్ పెట్టి. సరే మరి అయితే ఓకే ఉంటారా?